అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. కృష్ణాతీరే కోకిలా కేళికీరే గుంజాపుంజే దేవపుష్పాదికుంజే కంబుగ్రీవౌ క్షిప్తబాహూ చరంతౌ రాధాకృష్ణౌ మంగళం మే భవేతాం. రాధాకృష్ణౌ మంగళం మే భవేతాం. వైదగ్ధ్య సింధురనురాగరసైక సింధు వాత్సల్య సింధురతిసాంద్ర కృపైక సింధు లావణ్య సింధురమృతఛవి రూప సింధు శ్రీరాధికా స్ఫురతు మే హృది కేళి సింధు. శ్రీరాధికా స్ఫురతు మే హృది కేళి సింధు. ప్రీతిరివ మూర్తిమతి రససింధోస్సార సంపదివ విమలా వైదగ్ధీనాం హృదయం కాచన బృందావనాధికారిణీ జయతి. బృందావనాధికారిణీ జయతి. బృందావనాధికారిణీ జయతి. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీరాధాకృష్ణాభ్యాం నమః. రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే 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 కృష్ణ రాధే. మొహమాట పడకుండా నోరారా అనండి. ఈ క్షేత్రంలో ఆ శబ్దం కట్టి గొప్పదేం కాదు కనుక బిడియాలు లజ్జలు ఇత్యాది ఏవి ఉంటాయో మనోవికారాలు వాటిని విడిచిపెట్టి నోరారా అనండి.
రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే రాధే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. పవిత్రమైన యమునా నదికి, యమునా నదీ తీరంలో ఉన్న పవిత్రమైన బృందావన ధామానికి, బృందావన ధామంలో సర్వశక్తులతో కళలతో విరాజిల్లుతున్న శ్రీ రాధాకృష్ణ పరబ్రహ్మమునకు ప్రణమిల్లుతూ స్వామి సన్నిధిలో స్వామి పలికించే మాటలు స్వామికి వినిపించే ప్రయత్నం ఇవాళ నుంచి మనం 9 రోజులు చేసుకోబోతున్నాం. ఒక్కొక్కప్పుడు మనకి తెలియదు, ఓ భాగ్యం వచ్చేస్తుంది, కానీ ఆ భాగ్యం విలువ తెలిస్తే ఆ భాగ్యాన్ని అనుభవం తెచ్చుకుంటాం మరింతని. అనేక జన్మల పుణ్య విశేషం ఉంటే కానీ ఈ మోక్ష ధామంలో ప్రవేశించలేం, బృందావనంలోకి. అలాంటి చోట ప్రవేశించాం. అందున అందరూ కూడా రాధాకృష్ణ భక్తితో ఇక్కడ ప్రవేశించిన వారే. ఆ తల్లి అనుగ్రహం వల్లనే ఇక్కడ మనం ప్రవేశించగలిగాం. రాధాకృష్ణ పరిపూర్ణ అనుగ్రహం పొందిన ధన్యజీవులైన మీ అందరికీ ప్రణమిల్లుతూ, ఇక్కడ విశేషించి రావడం వరకు ఒక యోగం అయితే, వచ్చిన తర్వాత సద్వినియోగం చేసుకోవడం సద్వినియోగ యోగం. అది మనం ఇప్పుడు చేసే ప్రయత్నం చేద్దాం. సద్వినియోగం ఎలాగో అంటే, ఇది తపోధామం, అది మరువరాదు. అంటే తపస్సుకు ప్రధానమైనటువంటిది ఇది. విహారధామం లేదా ఒక యాత్రికుల్లా వాట్లా తిరిగే ధామం కాదు, తపస్సు కోసం సాధన. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ తిరగడం కూడా సాధన, ఇక్కడ చరణం కూడా సాధనయే అంటారు పెద్దలు. కొందరు బృందావన యోగులు చెప్తారు ఏంటంటే, ఇక్కడికి వచ్చి ఊపిరి తీసినా చాలయ్యా పెద్ద యోగం, ఇక్కడికి వచ్చి నిద్రపోయినా గొప్ప యోగం. ఆ ప్రయత్నం ఇక్కడ చేయొద్దు ప్రస్తుతం. అంటే ఇక్కడ నిద్రపోయినా గొప్ప యోగమే అన్నారంటే ఇక్కడ వాసం అంత గొప్పది అని విశేషం. అందుకే ఇక్కడికి దేనికి రావాలంటే సాధన కోసం రావాలి. ప్రధానంగా క్షేత్రం ఎప్పుడైనా సాధనకే ఉంటుందని ఇక్కడ ఉన్నవారందున ప్రవచనాలు పలుమార్లు విన్నవారే కనుక ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సాధన కోసమే యాత్ర. అందుకే యాత్ర సాధనా శిబిరంగా మనం చేసుకుందాం. సాధనా శిబిరం అనగానే మొదటి క్రమశిక్షణ, రెండవది విషయగ్రహణ. ఆ విషయం గ్రహించేటప్పుడు కూడా ఒక పాఠంలా మనం స్వీకరించాలి, ఎప్పటికప్పుడు మననం చేసుకోవాలి, దాన్ని సాధనలోకి పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఈ మూడింటికి తగినటువంటి బుద్ధిశక్తి, సంసిద్ధత, ప్రయత్నశక్తి కూడా రాధాకృష్ణులు ప్రసాదించుగాక అని ప్రార్థన చేసుకుందాం. అయితే ఇక్కడ పలుమార్లు నేను రావడం జరిగింది, కేవలం అనుభవతుల్ని నెమరు వేసుకోవడమే ఇక్కడ చేస్తున్నాను. ఎందుకంటే నేను 9 ఏళ్ల తర్వాత వచ్చాను, అందుకే కొంచెం మరింత బృందావన వియోగం ఉంది కనుక అప్పటి వరకు ఒకసారి తలుచుకుంటూ ఉంటే 2013లో ఇక్కడ 21 రోజులు 2 పూట్ల చొప్పున సమగ్ర భాగవత ప్రవచనం చేసుకున్న భాగ్యం తల్లి అనుగ్రహించింది. తత్పూర్వం ప్రతి ఏడాది కూడా కొన్ని సంవత్సరాలు రావడం జరిగింది ఇక్కడికి. వచ్చిన ప్రతిసారి నవాన్నికమో సప్తాహమో జరుగుతూ ఉండేది. అవి వివిధ సందర్భాలు, వివిధ విషయాలపై. ఒకసారి భాగవత సప్తాహం చేసుకున్నాం, ఒకసారి రాసలీలపై ప్రత్యేక ప్రవచనం, ఒకసారి రాధాకృష్ణ తత్వంపై చెప్పుకొని, ఇంకోసారి భాగవతంలో యుగళ గీతం అని ఒక్క అధ్యాయమే దశమస్కంధంలోది ఒక వారం రోజులు చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ విశేషించి శ్రీకృష్ణ కర్ణామృతం ఇత్యాది అనేక అంశములు చెప్పుకుంటూ బృందావన యోగుల చరిత్రను కూడా వాటిలో మేళనం చేసుకుంటూ బృందావన ధామంలో సంచరిస్తూ గురువుల కృపతో ఇక్కడ చేసుకున్న సాధన అనుభూతులన్నీ మరువరానివి. మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ తల్లి రప్పించి ఇక్కడ మాట్లాడిస్తున్నది. దానికి కారణం మీ అందరి యొక్క కృష్ణ భక్తి ఇక్కడికి రప్పించి మీ అందరికీ చెప్పడం అనే మిషతో నాకు నేను సాధన చేసుకునే అవకాశం కల్పించినందుకు అందరికీ ప్రత్యేకించి నేను అభినందనలు అందిస్తున్నాను. అయితే ఈ రోజు నుంచి మనం చెప్పుకోబోతున్న గ్రంథం శాండిల్య భక్తి సూత్రాలు. సాధారణంగా ఇవి ఎక్కువగా ప్రవచనాలుగా ఎక్కువ సంఖ్యలో చెప్పబడిన అంశమే. ఇదివరకు మనం చెప్పుకున్నవి కృష్ణ కథలు, కృష్ణలీలలు చెప్పుకున్నాం. నారద భక్తి సూత్రాలు కూడా ఈ ముఖం ద్వారా విన్నవాళ్ళు ఎందరో ఇక్కడ ఉన్నారు. అది సుమారు నేను 3-4 పర్యాయాలు చెప్పడం జరిగింది. కానీ శాండిల్య భక్తి సూత్రాలు ఇంతవరకు నేను ఎక్కడా చెప్పలేదు, ఇక్కడే చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అయితే భక్తి సూత్రం ఇక్కడ ఎందుకు ఉంచుకున్నామంటే, మన కృష్ణ సంబంధమైన వాంగ్మయంలో కృష్ణోపనిషత్తు అనబడే గ్రంథంలో ఇత్యాదులు చెప్పబడుతున్నది ఏంటంటే, భూమి యందు కొన్ని ధామములు భగవంతుడిని చేరుకోవడానికి కావాల్సిన సాధనా బలాలు ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క ధామంలో ఒక్కొక్క సాధనా బలం ఉంటుంది. అంటే ఆ ధామంలో తత్సంబంధమైన సాధన ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అని. కొన్ని యోగానికి, కొన్ని జ్ఞానానికి, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధామం ఉంటుంది. భక్తిదేవి బృందావనంగా మారింది అని శాస్త్రం చెప్తున్నది. అందుకే భక్తిదేవి క్షేత్రం. అందుకే భక్తి సాధన అనబడేది ఇక్కడ చాలా ప్రధానమైన అంశం. భక్తి మాత్రమే పరమాత్మను పొందించగలదు అని మహాత్ముల అనుభవంతో, మహర్షుల దర్శనంతో
చెప్పిన ఏ సిద్ధాంతం ఏందో ఆ సిద్ధాంతం సత్యమని రుజువు చేసే మహాక్షేత్రం ఇది. అందుకే ఇది భక్తిధామం. భక్తిధామం కనుకనే పరమాత్మ ఇక్కడ ముక్తినివ్వడానికి తానే అవతరించి వచ్చాడు. అంటే భక్తి కోసం తాను గోలోకం నుంచి కూడా దిగి వస్తాడు. అందుకే భక్తిధామానికి దిగి వచ్చి ముక్తికి యోగ్యులైన వారిని మాత్రం ఇందులో ప్రవేశింపజేశాడు. ఆయన ప్రవేశింపజేసి వారితో ఆడుకున్నాడు, వారితో విహరించాడు. వారి వారి యొక్క ప్రేమ భూమికలను అనుసరించి తన దయ అనే ప్రేమని సమానంగా పంచాడు. ఇది సూత్రప్రాయమైన వాక్యం ఇప్పుడు చెప్పింది. వారి వారి ప్రేమ భూమికలను అనుసరించి అందరికీ పరమాత్మే ప్రేమయే. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆసక్తితో స్వామిని సేవించారు. వారు వాత్సల్యాసక్తి, దాసాసక్తి, సఖ్యాసక్తి, కాంతాసక్తి, విరహాసక్తి ఇత్యాది ఆసక్తులు నారదులు వారు ఏవైతే చెప్పారో అలాంటివి ఒక్కొక్కరివి ఉన్నాయి. వారందరినీ వారి ఆసక్తులకు అనుగుణంగా స్వామి ఇక్కడ దర్శింపజేస్తూ అందరికీ ఒకే ముక్తిని ప్రసాదించినటువంటి దివ్యధామం ఇది. భగవానుడి దిగి వచ్చాడు ఇక్కడ ఇంటికి చెప్పడానికి ఏమన్నది. ఇక్కడ భగవానుడితో పాటు భగవంతునితో అనుసంధానపరిచేటువంటి ఆయన యొక్క అవిభాజ్య శక్తి అయిన రాధాదేవి కూడా ఆయనతో దిగివచ్చింది అంటే ఎక్కడ ఉంటేనే కదా ఇక్కడ దిగి వచ్చారు. కనుక వాళ్ళందరూ బృందావనంలో కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు, కొత్తగా పుట్టిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడు ఉన్నవారే ప్రకటింపబడ్డారు. ఇక్కడ దిగి వచ్చారనే కంటే ప్రకటింపబడ్డారని ఇంకా మంచిది. అంటే బృందావనంలో వారు ఎప్పుడూ ఉంటారు, ఒక రూపంతో వారు వ్యక్తమై కనబడడం మనకి ద్వాపర యుగాంతంలో కనబడినటువంటి అంశం. అంటే తత్పూర్వం కూడా ఇది విష్ణుధామమే, కృష్ణస్వరూపమే. కనుక నిరంతర ముక్తిధామములు అని చెప్పబడుతున్నటువంటి వాటిలో అయోధ్య, మధుర ఈ రెండు మనం ప్రథమంగా చెప్పుకుంటాం. ఈ రెండు రాముడు అవతరించడం వల్ల అయోధ్య గొప్పదయ్యిందో, కృష్ణుడు అవతరించడం వల్ల మధుర గొప్పదయ్యిందో అనుకోవద్దు. అవి తమ విభూతులు గనక అక్కడికే వచ్చారు వాళ్ళిద్దరూ కూడా. వైకుంఠ విభూతి ఆ రెండు చోట్ల ఉంది గనక వాళ్ళకి ఎక్కడికున్నా హోమ్లీగా ఉండాలి. అందుకే తన వైకుంఠంలాగే ఇక్కడ ఉంటేనే వాళ్ళు వస్తారు, లేకపోతే రారండి. అందుకు ఆ వైకుంఠ విభూతి ఇక్కడ ముందే ఉంది వాళ్ళ అవతార పూర్వం. పైగా వాళ్ళు ఇక్కడ సూక్ష్మ రూపంలో ఉన్నారు వారు. అందుకే ఇక్కడ వాళ్ళు ప్రకటితమై కనిపిస్తున్నారు. అందుకే వారు అయోధ్య రాముడు మొత్తం దేశమంతా పర్యటించిన అయోధ్య రాముడే ఆయన. కృష్ణ పరమాత్మ విశ్వవ్యాపకుడు, విశ్వాతీతుడు. కానీ ఆయన గోకుల కృష్ణుడు, మధుర కృష్ణుడు, ద్వారకా కృష్ణుడు కూడా. ఈయనకి ఇంకా 3 క్షేత్రాలతో అనుబంధం గట్టిగా ఉన్నది. ఇక్కడ 3 క్షేత్రాలతో అనుబంధం ఉన్నప్పటికీ కూడా మధురతో ఎక్కువ అనుబంధం స్వామివారికి. పైగా మధుర అనగానే తెలుసుకోవాల్సింది, మనం ఉన్నది కూడా మధుర మండలంలోనే. దీన్ని అంతటిని కలిపి వ్రజమండలం అంటారు. ఇక్కడ మధుర కేంద్రం చేసుకుంటూ ఉన్నదంతా కూడా స్వామివారి యొక్క మండలమే. అంటే పుట్టిన చోటు ఏదో, ఆయన తర్వాత సంచరించిన గోకుల బృందావనాలు కూడా అదే వైకుంఠ విభూతితో కూడినటువంటిది. స్వామి మధుర ప్రధానమైతే దానికి సంబంధించిన 12 వనాలు ఉన్నాయి. ఈ 12 వనాల్లో ముఖ్యమైనటువంటి బృందావనం. ఇవన్నీ స్వామి సంచరించిన చోట్లే. ఇదంతా కలిపి వ్రజభూమి అని చెప్పబడుతుంది ఇక్కడ. అందుకే వ్రజభూమి అనే మాటే చాలా విశేషం. భక్తయోగులకు కొన్ని శబ్దాలు ఒక్కసారి ఆనంద సమాధినిచ్చేస్తాయి. అవేమిటంటే వ్రజం, బృందావనం, రాధ, కృష్ణ, గోవర్ధనం. ఈ శబ్దాలు వింటే వాళ్ళు ఒక తాదాత్మ్య సమాధిలోకి వెళ్ళిపోయేవారు. అందుకే రామకృష్ణ పరమహంస మొదలైన వారి యొక్క స్థితి అలాగే ఉండేది. ఇంకా చైతన్య మహాప్రభు వీరి స్థితి చెప్పనక్కర్లేదు. పురాణాంతరాల్లో మనం చూస్తే సుఖయోగింద్రుల పరిస్థితి కూడా అదేట. అటువంటి శబ్దమాత్రం చేతనే కృష్ణానుభూతినివ్వగలిగిన దివ్యధామములు ఇవన్నీ కూడా. ప్రత్యేకించి ఈ వ్రజం ఏంటో దీని గురించి కాస్త పరిచయం చేయాలి. అయితే ఇదివరకు కృష్ణ సౌందర్యలహరు లేదా నారద భక్తి సూత్రాలు, బృందావన యోగులు ఇలాంటివెన్నో చెప్పుకోవడం జరిగింది. అవి విన్నవాళ్ళు, మళ్ళీ విన్నవాళ్ళు, వింటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు నాకు తెలుసు. కానీ వాళ్ళకి చెప్తే మళ్ళీ చర్వణం అవుతుందని చెప్పి నేను ఆ విషయంలో ప్రస్తావన చేయడం లేదు. కానీ అసలు మనం ఉన్న చోట మహిమ ఒక్కసారి స్మరించకుండా ఏ విషయం విన్నా కృష్ణుడు ఒప్పుకోడు గనక కృష్ణుడికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ చోటు యొక్క మహిమని వివిధ పురాణముల్లో విస్తారంగా చెప్పారు. అది ఒక్కటి చెప్పుకుంటేనే కొన్ని రోజులు పడుతుంది. అయినప్పటికీ సారమాత్రంగా ఇవాళ క్లుప్తంగా వాటిని మనం స్మరణ చేసుకుని అటుపై దివ్య భక్తి శాస్త్ర అధ్యయనం చేద్దాం. అంటే శ్రవణం చేద్దామని అనలేదు నేను, అధ్యయన దృష్టితోనే శ్రవణం చేయాలని విన్నపం. ముఖ్యంగా ఈ వ్రజభూమికి నమస్కారం చేసుకుంటూ ఇక్కడ వ్రజంలో వ్రజ మాహాత్మ్యం, మాధుర్యం తెలిసినటువంటి యోగులు ఇప్పటికీ అధిక సంఖ్యలో ఉన్నారు. వాళ్ళెవరు మనకు తెలియరు అని మనం అనుకోవచ్చు. కానీ ఉత్తమ సాధకులు నిజానికి ఎవరికి తెలియరు. ఎవరికి తెలియకుండానే ఉండాలని కూడా ప్రయత్నం చేస్తారని శాస్త్రములన్నీ మనకు చెప్తున్నాయి. వేదాంత గ్రంథములు మనకు తెలియబడరు, కానీ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఉన్న చోట మనం ఉన్నాం కనుక వాళ్ళ అనుగ్రహం మనకు తప్పకుండా లభిస్తుంది. వివిధ సంప్రదాయాల్లో కృష్ణ సాధన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే భగవత్ సాధన ఇలాగే చేయాలని లేదు, కానీ
ఏది చేసినా శాస్త్రబద్ధంగా చేయాలని మాత్రం ఉంది ఇక్కడ. అది వివిధములైన సాధనలు ఉంటాయి, కానీ ప్రతిదానికి ఒక శాస్త్రాధారం ఉంటుంది. అలాంటి అనేక రకాల సాధకులు ఇక్కడ కనబడుతుంటారు. అందరికీ ఒకటే పేరు ఏంటంటే వాళ్ళు ప్రేమ సాధకులు, ప్రేమయోగ సాధకులు. ఇది ప్రేమ భూమి. కృష్ణుడు ప్రేమస్వరూపుడు, ప్రేమయే భగవంతుడి రూపం. అదే ప్రేమనే మనం పరమాత్మ అమ్మవారు అంటాం. ప్రేమరూప ప్రియంకరి అని స్తుతిస్తున్నాం. ఆబాల గోపవిదిత అయినటువంటి తల్లిగా అమ్మవారు నమస్కారం చేసుకుంటున్నాం. అలాంటి ప్రేమయోగులు ఎందరూ ఉన్నారు. ప్రేమకు మరొక పేరు రసం. ఎందుకంటే ప్రేమ లేకపోతే అనుభూతి లేదు, ప్రేమలో అనుభూతి ఉంది. ఒక వస్తువును మనం ప్రీతితో ఉన్నప్పుడు ఆస్వాదించగలం, ఆస్వాదిస్తున్న కొద్దీ ప్రీతి పెరుగుతుంది ఇక్కడ. కనుక ప్రేమ అంటే అనుభూతి అని తెలుసుకోవాలి. ఏ అనుభూతి అంటే ఆనందానుభూతి. అందుకే వేదాంత భాషలో కూడా ప్రియం అనే మాటకు ఆనందం అని అర్థం చెప్పారు. అస్థి భాతి ప్రియం అని మూడున్నాయి పరమాత్మ తత్వం. ఈ పరమాత్మ యొక్క స్వరూపం అస్థి భాతి ప్రియం, ఎప్పుడు ఉండేది, ఎప్పుడు ప్రకాశించినది, ఆనందమే తన స్వరూపమైనది అని అస్థిభాతి ప్రియ శబ్దాలకు అర్థం. దీనికి వేదాంతం మరో 3 పదాలు ఇచ్చింది. సత్తు చిత్తు ఆనందం. అస్థిభాతి ప్రియం అన్నా ఏంటో, సత్తు చిత్తు ఆనందం అన్నా అదే. కానీ ఆనందం అనే మాటకి ప్రియం అనే మాట వాడారు. ప్రియం అంటే ఏమిటి? ప్రేమ అనే అర్థం. ప్రేమ, ప్రీతి, ప్రియం అని ఒకటే భావములు కదా. అందుకే ఇది ఆనందధామం. ప్రేమధామం అంటే ఆనందధామం. కృష్ణ భక్తులందరూ ఆనందం యోగులు. వాళ్ళు ఆనందం కోసం సాధన చేయరు, సాధనలోనే ఆనందం ఉందంట ఇక్కడ. వాళ్ళకి లక్ష్యాల్లో, ప్రయోజనాల్లో ఎందుకయ్యా కృష్ణమంత్రం చేస్తున్నావు, ఎందుకేమిటి కృష్ణమంత్రం చేస్తారు, అది గొప్పదండి. అసలు అలాంటి ఒకనొక భూమిక అర్థం కావడమే మహా కష్టం. అలాంటి ఒక అద్భుతమైనటువంటి భూమిక ఈ దివ్యమైనటువంటి బృందావన భూమిక. ఈ వ్రజభూమి మాహాత్మ్యం శాస్త్రములు పలు విధాలుగా చెప్తున్నాయి. ప్రధానంగా మనకి పద్మపురాణం, స్కాంద పురాణం, వరాహ పురాణం ఇత్యాది పురాణాల్లో మాత్రం కాకుండా వేదములు యందు, ఉపనిషత్తుల యందు సంకేతంగా చెప్పబడుతుంది. ఉపనిషత్తుల్లో బ్రహ్మానందాన్ని గురించి చెప్తూ వనం మనొక మాట ఉన్నది ఇక్కడ. బృందావన యోగులైన ద్రష్టలు, వైదికులు, వేదాంత సాధకులు ఏం చెప్తారంటే, అయ్యా ప్రార్థన తర్వాత ఎవరొచ్చినా ముందుకు రావద్దు, వెనక్కి కూర్చోండి. ఇక్కడ విషయంపై శ్రద్ధ ఉన్న వాళ్ళు మాత్రమే. సంకేతం ప్రార్థన ప్రవచనానికి ముందు కూర్చున్న వాళ్ళే విషయం కోసం వచ్చిన వాళ్ళు, విహారాల కోసం వచ్చిన వాళ్ళకి వెనుకే, ఏమనుకోవద్దు. కఠినం కాదు ఇక్కడ. ఆ రసమాధుర్యం దెబ్బతినకు ఉండడం కోసం ఆ రుచి తెలియని వారికి చెప్పాల్సి వస్తుంది. విష్ణు శ్రీకృష్ణ శరణం మమా. మొత్తానికి ఆ దివ్యమైనటువంటి ఈ వ్రజభూమి మాధుర్యం ఇన్ని గ్రంథాల్లో ఉన్నది. వేదాంతవేత్తలైన వారు వనం అనేటువంటి ఉపనిషత్ పదానికి బ్రహ్మానంద అనుభవమే వనం. ఎందుకంటే అరణ్యాన్ని వనం అనరు. ఎవరు అడవిని వనం అంటారండి ఇక్కడ? అడవికి పేరు అరణ్యం. అరణ్యం అంటే ఎక్కడ ఏడిస్తే ఎవడు పట్టించుకోడు, దాని పేరు అరణ్యం అంట. అంటే దుఃఖభూమి అని అర్థం. వనం అంటే మనం సుఖంగా విహరించడానికి తయారు చేసుకున్నటువంటిది వనం. మనం తయారు చేసుకోకుండానే ఆనంద విహార స్థలం ఉన్నది, దాని పేరు వనం. వనం అంటే ఏమిటయ్యా అంటే, ఈ వనం అవనం అయ్యా అన్నారు ఇక్కడ. అవనం అంటే రక్షణ అని అర్థం. ఈ వనం రక్షిస్తుంది. ఎవరిని రక్షిస్తుంది? ఎవరు పరమాత్మ కావాలనుకున్నారో వారు రక్షిస్తుంది. అంటే మనకి దేని నుంచి రక్షించాలన్నా రక్షిస్తుంది అని కాదయ్యా, పరమాత్మతో యోగము దెబ్బతినకుండా రక్షిస్తుంది అని అర్థం ఇక్కడ అన్నాడు. రక్షించడం అంటే అర్థం, నేను ఇక్కడ వచ్చేసిన మా ఇంటిలో వస్తువులన్నీ క్షేమంగా ఉంటాయి, మరి టెన్షన్ పడక్కర్లేదు, ఫోన్ చేసేవారిని అడక్కర్లేదని కాదు ఇక్కడ. పరమాత్మతో యోగం దెబ్బతినకుండా రక్షించడమే అసలైన రక్షణ అండి. మిగిలినవన్నీ రక్షించిన ఉండవు. కనుక ఎప్పుడు మనం కాపాడుకోవాల్సింది ఏమిటంటే యోగం క్షేమంగా ఉండాలి. యోగం అంటే స్వామితో కలయిక. ఆ స్వామితో కలయిక ఎప్పుడు చ్యుతి రాదు, విడిపోకూడదు అనేటువంటి తపన కలిగి ఉండాలి. ఆ యోగం క్షేమంగా ఉండాలని ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వాళ్ళ యోగం క్షేమం నేను చూసుకుంటాను అన్నాడు ఆయన ఇక్కడ. యోగక్షేమం వహామ్యహం అన్నాడు ఇక్కడ. కానీ అవనం అంటే ఏమిటి అర్థమైంది? రక్షించుట. దేన్ని రక్షించుట? యోగమును రక్షించుట. అంటే ఎన్నో జన్మల పుణ్య విశేషం చేత ఇవాళ మనకు పరమాత్మపై ప్రేమ అంకురించింది. అంకురించిన ప్రేమ ఫలస్వరూపం అయ్యే వరకు కూడా జ్ఞాన ప్రతిబంధకములని మృగముల చేత తినివేయబడకుండా, యోగ ప్రతిబంధకములనేటటువంటి దుష్టశక్తుల చేత, విఘ్నముల చేత దెబ్బతినకుండా రక్షింపబడాలి. అలా రక్షించే క్షేత్రం బృందావనం అని అర్థం. అవనం, వనం అవనమైంది. వనం ఎలా అవనమైందంటే, ఎవరు ఇలాంటి భావంతో ఉంటారో వాళ్ళందరినీ దగ్గర చేర్చుకుని రక్షిస్తుందట. అలాగే ఇక్కడ చేరాలని తప్పించిపోయే యోగులు ఒకరా ఇద్దరా? ఎందరెందరో. అయితే వాళ్ళందరూ ఒకటే, లైక్ మైండెడ్. వాళ్ళందరి హృదయం పరమాత్మే. ఒక్కొక్కడు పద్ధతి ప్రకటన వేరే అవ్వచ్చు, కానీ యశోదమ్మ ఒకలాగా, గోపికలు ఒకలాగా, నందుడు ఒకలాగా, ఒక్కొక్కరి ప్రవర్తన ఒక్కొక్కలా ఉండొచ్చు, కానీ వాళ్ళందరి హృదయం మాత్రం కృష్ణ ప్రేమ.
కనుక సమాన హృదయం కలిగిన సమూహాన్ని బృందవనాలి అన్నాడు ఇక్కడ. కనుక సమాన హృదయం కలిగిన అంటే లైక్ మైండెడ్ ఆయన బృందవనంతటిని కృష్ణాన్ని చేరిపోతే వాళ్ళని రక్షిస్తానన్నాడు ఇక్కడ. అందుకే గోకులంలో పుట్టి వాళ్ళందరితో ఆడుకుని 2.5 ఏళ్ళు వాళ్ళతో విహరించి వీళ్ళు నా పూర్తి అనుభూతికి యోగ్యులయ్యారని తెలుసుకుని వాళ్ళల్లో ఒకటి బుద్ధి ప్రేరేపించి బృందావనానికి వెళ్ళాలని వాళ్ళకి తలపింపజేసి వాళ్ళందరికీ లాక్కొచ్చాడు ఆయన. వచ్చి ఇక్కడ వాళ్ళతో ఆయన చేసిన లీల సామాన్యమా? బృందావనంలో స్వామి చేసిన అనుగ్రహం ఎలాంటిదంటే ఇక్కడున్న గడ్డి పరక మొదలుకొని అందరికీ ముక్తినిచ్చాడు. అది ఈ క్షేత్రంలో విశేషం. ద్వారకలో అనుగ్రహించలేదా, మధురలో అనుగ్రహించలేదా అంటే తెలుసుకుని చేరిన వాళ్ళు కొంతమంది, తెలియక ఇంకొంతమంది, అసలు ఆయన గురించి పట్టించుకుని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భావనకు తగ్గట్టు అక్కడ పొందారు. కానీ బృందావనం విశేషం ఏంటంటే ఎవరు ఏ భావంతో చేరినా వారిని చేర్చుకుని మరి ముక్తినిచ్చాడు ఇక్కడ. కనుక ఆ భక్త బృందమును అవనం రక్షణ చేసే వనం గనక బృందావనం అన్నారయ్యా అని భావం కూడా మనం చెప్పుకోవచ్చు. ఇన్ని విశేషములు. పైగా బృందావనకు దేవతాదేవి శక్తి. ఇప్పటికీ ఇక్కడ బృందాదేవి ఆలయం ఉన్నది. ఆ దేవత అనుగ్రహం మనకు ఉండాలి. పైగా ఒకప్పుడు నారదుల వారు మొత్తం దేశ సంచారం చేస్తూ కలియుగారంభంలో దుఃఖపడ్డాట. ఎందుకంటే ఎలా అయిపోతుంది కలి, ఎందుకంటే ఒక్కొక్కటి ఎలాగ సారహీనములైపోతున్నాయో గమనిస్తున్నాడు. క్రమంగా బీజములు సారహీనములవడం మొదలుతున్నాయి. ధర్మం లోపిస్తే ముందు దెబ్బతినేది జలము, వాయువు, భూమి, పంచభూతాలు దెబ్బతింటాయి. దాని ద్వారా బీజశక్తి లోపిస్తుంది. ఆహార ఉత్పత్తి చాలా ఉండొచ్చు కానీ బీజశక్తి ఉండదు. చాలామందికి తెలిసిన విషయం ఇక్కడ. పుష్టి తుష్టి పోతాయి. కనుక బలహీనమైన శరీరాలు అంటే శారీరక బలమా లేదు, మనస్సును నిగ్రహించగలగ కావలసిన బుద్ధి బలమా క్షీణించింది, యోగ బలమా పోయింది. పైగా శాస్త్రముల యందు అఖండ విశ్వాసము సన్నగిల్లుతుంది. ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. పైగా మానవుడు తరించడానికి శాస్త్రం చెప్పిన ధర్మము బాగా క్షీణిస్తుంది. ధర్మమే క్షీణించిపోతే ఇంకా ముక్తికి త్రోవలన్నీ మూసుకుపోతాయి. అందుకు వీళ్ళందరూ ఎలా తరిస్తారు? ఇలాంటి బాధాకరమైన కాలం వచ్చింది ఏమిటా? నారదుల వారు బాధపడ్డారు. అంటే ఒక మంచి కాలం చూసిన వాడికే పాడైన కాలం చూస్తే బాధ కలుగుతుంది. కానీ పుట్టిన దగ్గర నుంచి చూసిన వాడికి ఇది పాడని చెప్పిన అర్థం కాదు. ఏం పాడండి అంటారు. ఆయన బాధపడ్డాడు. అయితే మన బాధ మన కోసం, ఋషుల బాధ మనందరి కోసం. అందుకే నారదుల వారు ఏం చేశారంటే వీళ్ళు ఎలా తరిస్తారు అలా తరిస్తారని మొత్తం ఆశీతాలను తిరుగుతున్నాడు ఆయన. ఎక్కడ తృప్తికరమైనటువంటి విషయం లభించలేదు. ఒక అరణ్యానికి చేరుకున్నారు, లేదా వనానికి చేరుకున్నారు. చేరుకుంటే అక్కడ దృశ్యం కనబడింది. సర్వాభరణ భూషితురాలి, పుష్టితో తుష్టితో ఉన్నటువంటి ఒక స్త్రీ కూర్చున్నది. ఆమె ఎదురుగా 2 వృద్ధులు ఇంచుమించు మరణప్రాయులు, మృతప్రాయులు కనిపిస్తున్నారు. ఆమె అక్కడ కూర్చుని వాళ్ళకి ఏమో సత్యోపచారాలు చేస్తుంది, కళ్ళు తుడుచుకుంటుంది. నారదుల వారు వచ్చారు. అమ్మా నువ్వెవరు? ఈ వృద్ధులు ఎవరు? నాకు తెలియగడుగుతున్నాను, మీరేమిటి అంటే మేము ముగ్గురం కూడాను ఒకరికొకరు కావలసిన వాళ్ళం. నీకు పిల్లలు అవుతారా? పిల్లలైతే ఇంత వృద్ధులు ఏమిటమ్మా? ఒక విధంగా పిల్లలు, ఒక విధంగా తండ్రులు కూడా అన్నది ఇక్కడ. ఇంత ఎవరు నువ్వు? వీళ్ళెవరు అంటే నీకు తెలియదే, మేము ముగ్గురం ఇలాగే ఉండేవాళ్ళం. ఇక్కడికి వచ్చే వరకు మేము ముగ్గురం ఇదే అవస్థ, మృతప్రాయ అవస్థలో, వృద్ధావస్థలో ఉన్నాం. దాని ప్రభావం ఏంటంటే కలి ప్రభావం చేత మేము ముగ్గురం బలహీనపడిపోయాం. ఎక్కడ మా బలం రాలేదు. ఏదో ఉన్న శరీరాన్ని ఈడ్చుకుంటూ, ఉన్న ప్రాణాన్ని ఊసులో అని తిప్పుతూ, ఎక్కడైనా మాకు పుష్టి వస్తుందేమో అని తిరుగుతూ ఇక్కడికి వచ్చాం. నన్ను భక్తి అంటారు. ఈ 2 జ్ఞాన వైరాగ్యాలు అన్నది ఇక్కడ. అంటే ఆవిడ ఎంబాడిమెంట్ ఆఫ్ భక్తి, భక్తి యొక్క పెర్సానిఫికేషన్, ఆకృతి దాల్చిన భక్తి ఆవిడ అలాగే ఉండేదిట. కానీ ఇక్కడికి వస్తే పుష్టి వచ్చేసింది. ఎందుకంటే క్షేత్రం మహిమ భక్తి కనుక ఆవిడ పుష్టి ధరించి. నాకైతే పుష్టి వచ్చింది కానీ జ్ఞాన వైరాగ్యాలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి కానీ బ్రతికి పట్టకట్టట్లే. నా బాధ ఏంటంటే ఈ 2కు బలం లేకపోతే నాకు బలం ఉండదు. ఇది మొత్తం సాండిల్య భక్తి సూత్రాలకి ఇదే సూత్రం అంటే ఇక్కడ. దీని మీద ఆధారం చేసుకుని మొత్తం సూత్రాలు వస్తాయి. మీరు శ్రద్ధగా వినవలసిన అవసరం ఇక్కడ. ఈ 2టికి బలం లేకపోతే నాకు బలం ఉండదు. కనుక ఈ 2టిని బలోపేతం చేయాలనుకుంటున్నాను. కనుక జ్ఞాన వైరాగ్యాలతో కూడిన భక్తి కావాలి. అటువంటి బలం కావాలి అంటే ఇక్కడ దొరుకుతుంది ఏమంటే ఇక్కడ కూడా ఇలా పరిస్థితి ఏర్పడింది. దానికి ఏం చేయాలి అంటే వెంటనే నారదుడు కదా, ఆయన తెలియని వేదములా, తెలియని మంత్రములా, నేను వీటిని ఎలాగైనా జీవింపజేస్తానమ్మా అని వాటి చెవుల్లో తనకు తెలిసిన మంత్రములన్నీ చెప్పడం మొదలెట్టాడు. ఇక్కడ లేవలేవు ఇక్కడ. అంటే మన మంత్రాలు తెలిసి తంత్రాలు తెలిసిన అహంకారం కూడా పనిచేయని చోటిది ఇక్కడ. లేవలే. అప్పుడు ఏం చేయాలని ఆలోచించాడు. తానే ధ్యానం చేసుకున్నాడు. సనక సనందనాథులను ఆశ్రయించాడు. అప్పుడు ఒకటే చెప్పాడు, ఆ 2టిని కలిగించాలి అంటే భగవంతుడు దిగి వచ్చిన భాగవతం, కృష్ణ కథ, దాన్ని నిరంతరం మననం చేస్తే
జ్ఞాన వైరాగ్య సహిత భక్తి కలుగుతుంది కనుక దాన్ని ప్రచారం చేయాలి అంటే నడుం కట్టాడు. ఇక్కడి నుంచి నా పని అదే అన్నాడు. మొట్టమొదటి భాగవత సప్తాహం నిర్మించినవాడు నారదుడు. అయితే తనకు తెలుసు కదని తాను చెప్పలేదు, కూర్చోబెట్టి చెప్పించాడు సనందుని చేత, సనక సనందనాథుల చేత. వాళ్ళ చేత విన్నాడు ఆయన, వినిపింపజేశాడు. ఆ విధంగా భాగవత కథ వల్ల భక్తి జ్ఞాన వైరాగ్యాలు బలపడ్డాయి. అందుకే భక్తిధామానికి వచ్చిన మనం జ్ఞాన వైరాగ్య సహిత భక్తి పెంపొందించుకోవాలి. ఈ ప్రయత్నం అక్కడ కూడా చేయొచ్చు కదా అంటే ఇక్కడ జరిగినంత గొప్పగా అక్కడ జరగదని ఇందాక కథ బట్టి మనకు తెలిసింది. ఇక్కడ భక్తి అయిన బలంగా ఉంది కదా, అందుకే జ్ఞాన వైరాగ్యాలు పరిపుష్టమవుతాయి. అంత పవిత్రమైన కథ మనకి పద్మపురాణంలో కనబడుతుంది ఇప్పుడు చెప్పినటువంటి కథ. అలాంటి పవిత్రమైన ధామమైన బృందావనం, ఇన్ని వాళ్ళు బృందావనం నేను అంటూ మీరు వింటూ ఎంత ధన్యులమైపోయాము. అయితే క్షేత్రములు చాలా ఉన్నాయి. క్షేత్రాల్లో స్వామి అవతరించి ఆరాధనలు పొందుతున్న క్షేత్రాలు మనకు తెలుసు. దివ్యమైన బదరికాశ్రమం, అదేవిధంగా ఒక తిరుమల క్షేత్రం, ఇలాంటి విష్ణు క్షేత్రాలు చాలా ఉన్నాయి కదా మనకి. ఇవన్నీ స్వామి అర్చామూర్తిగా అవతరించినవి. కానీ 2 ధామములు ఉన్నాయి, ఆయన అర్చామూర్తిగా రానవసరం లేదు, లీలామూర్తిగా నడయాడే చోట్లు. ఈ పరమాత్మలో అర్చామూర్తి లీలామూర్తి అని 2 ఉంటాయిగా. లీలా అంటే పరంధామం స్వరూపుడైన పరమాత్మ తనంత తాను భూమి యందు వ్యక్తమై చేసిన లోక కళ్యాణ హేతువులైన సత్కర్మల్ని లీలలు అంటారు. అలాంటి లీలలు చేసిన ధామము లీలాధామం. ఆ లీలాధామములు 2 ఉన్నామనుకో, ఒకటి అయోధ్య, ఇంకోటి బృందావనం. ఇందులో అయోధ్యలో అవతరించినట్టు కనబడ్డా పనులు ఎక్కువ అన్నిటితో పెట్టుకున్నాడు ఆయన ఇక్కడ లంక వరకు. కానీ ఈ భగవానుడు ఇక్కడే ఎక్కువ లీలలు చేశాడు ఆయన ఇక్కడ. లీలలు చేసి ఏం ఉందండి, మధురకు వెళ్ళిపోయాడు కదా అని వెంటనే మనం అంటాం. వెళ్ళినట్టు కనబడ్డాడు కానీ వెళ్ళలేదుట. అయ్యో అని గోపికలందరూ బాధపడ్డారు. చాటుగా వాళ్ళందరికీ చెప్పాడు, బృందావనం పరిత్యజ్య పాదమేకం నగచ్చతి అన్నాడు ఇక్కడ. బృందావనాన్ని విడిచిపెట్టి ఒక్క అడుగు బయటకు పోయినా అన్నట్టు ఇక్కడ. అందుకే కృష్ణుని నమ్మకూడదండి. ఆయన బృందావనం దాటి వెళ్ళిపోయాడని మనకు తెలుసు. మధురలో ఉన్నాడు కొంతకాలం, ద్వారక్కి వెళ్ళాడు, మళ్ళీ రిటర్న్ కాలే ఆయనకి, ఒక్కదానికి తిరిగి రాలేదు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. బృందావనం టాటా చెప్పి మధురకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రాలే, మధుర నుంచి ద్వారక్కి వెళ్ళి మళ్ళీ మధురకి రాలే ఇక్కడ. అంతే. మరి ఇది విడిచిపెట్టి వెళ్ళనని ఎందుకన్నాడు అంటే, ఎలా వెళ్లకుండా ఉన్నానో తెలుసుకోవడానికని ఉద్ధవుడిని పంపాడు ఇక్కడ. ఉద్ధవుడు చూశాడు, కృష్ణుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అని మీరు బాధపడుతున్నారేమో, మిమ్మల్ని ఓదార్చాలేమో అనుకున్నాను, కానీ నాకు జ్ఞానోదయం అయింది. కృష్ణుడు ఎక్కడికి వెళ్ళలేదు, మీలోనే ఉన్నాడు, మీతోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే, మీలో అఖండ ప్రేమ రూపంతో ఉన్నాడు ఇక్కడ. అఖండ ప్రేమ రూపంతో ఉన్నాడు కనుక ఒక వ్యక్తి ఉండడం అంటే అనుభవంలో ఉండడం. ఇది బాగా గుర్తుపెట్టుకొని ఈ వాక్యం బాగా ఆలోచించండి. ఒక వ్యక్తి ఉన్నాడు అంటే అనుభవంలో ఉండాలి. ఏం లాభం అంటే, వ్యక్తి ఉంటే లాభం అంటే వ్యక్తి నువ్వు ఫీల్ అవ్వాలి, ఎక్స్పీరియన్స్లోకి రావాలి, అప్పుడు వ్యక్తి ఉండడం. లేకపోతే ఏముందండి, ఒక ఆయన ఎవడో పెద్దవాడు మన పక్కన ఉంటాడు, మనం ప్రయాణం చేసి వెళ్ళిపోతాం. వచ్చేసిన తర్వాత ఎవడో చెప్పాడు, అదిగో నీతో పాటు విమల, ఆయన ఎవడో తెలుసా, చాలా మహానుభావుడయ్యా, ఒక్కసారి ఆయన చూస్తే చాలు అనుకున్నాం అనగానే అర్రే నాకు తెలియలేదే అన్నారు. ఇప్పుడు అంత తెలిసిన వ్యక్తి మీకు అంత పక్క కూర్చున్నారు, మరి తెలియలేదని ఎందుకన్నారు? అతడు ఉన్నాడే కానీ అతడు ఉనికిని మీరు అనుభవించలేదు, ఉనికిని తెలుసుకోలేకపోయారు. 2 ఉన్నాయి, తెలియట అనుభవించుట అని. తెలియడమే అనుభవించడం మాటకు వస్తే, అనుభవిస్తే తెలియడమే. కానీ ఉనికి అంటే అర్థం ఉండడం. కానీ కృష్ణుడు ఉన్నాడు లేదు ఇప్పుడు చెప్పండి. ఇక్కడ కృష్ణుడు తప్ప మరొకడు లేదు మీ దగ్గర. నేను గమనించాను, ఎప్పుడు కృష్ణుడే మీకు. మాకంటే ఒక టైం ఉంటుంది, ఉదయం పూట ఫలానా టైంలో భగవంతుడు, అది కూడా వాచ్ దగ్గర పెట్టుకుని మరి భగవంతుడు. నేను పూర్తయిపోవాలి తొందరగా. మళ్ళీ ఒక రోజు 10 నిమిషాలు ఎక్కువ కూర్చుంటే ఆ రోజు ఉన్న గర్వం ఉంటుంది, అంత ఇంత. కనుక మన రోజులో ఎంతసేపు మనం భగవంతుడితో ఉన్నాం, కొంతసేపు. ఇవాళ 2 గంటలు ఉన్నానండి అంటే 22 గంటలు లేవని నువ్వే చెప్తున్నావు. అక్కడే కనబడుతుంది ఇక్కడ. కానీ అలాగా నీతో భగవంతుడు ఎంత ఉన్నాడు, నువ్వు భగవంతుడితో ఎంత ఉన్నావు తెలిసిపోయింది కదా. కనుక ఇప్పుడు బృందావనంలో కృష్ణుడు ఉన్నాడే లేడా? ఉన్నాడు. అందుకే మిమ్మల్ని బృందావనం నుంచి దాటనివ్వలేదు. ఇక్కడ ఆయన ఉంటాడు, అనుభవ రూపంగా ఉంటాడు. అది మీకు ఇచ్చిన యోగం, మరొకటి కాదు ఇక్కడ. ధన్యులు మీరు. అందుకే మీరు నడయాడని మట్టి అంటితే చాలు పొర్లేడు దాని మీద మహానుభావుడు ఉద్ధవుడు. వందే నందవ్రజ స్త్రీణాం పాదరేణం అభీక్షణ సహ యాసాం హరికథోద్గీతం పునాత్ భువనత్రయం అన్నాడు ఇక్కడ మహానుభావుడు. నందవ్రజ స్త్రీల పాద రేణువులకు నమస్కారం. ఎవరు నోట పలికిన హరికథాగానం ముల్లోకాల్ని పవిత్రం చేసిందో అటువంటి గోపికల పాదధూళి అంటిన బృందావనానికి నమస్కారము, వాళ్ళ పాదధూళికి నమస్కారం అని పొర్లేడండి మహానుభావుడు ఇక్కడ. అంటే ఆయన ఎవరు భక్తులు? గోపికల భక్తులు, కృష్ణుని భక్తుడా? మళ్ళీ డౌట్ మనకి. గోపీజన వల్లభుడు భక్తుడు కనుక ముందు గోపీజన తత్వం అంటితే కానీ గోపిక వల్లభుడు దొరకడు మనకి ఇక్కడ. అది అంటలేదే అని బాధపడ్డాడు ఉద్ధవుడు, అంటించుకోవాలని తపన పడ్డాడు మహానుభావుడు ఇక్కడ. సిద్ధుడైపోయాడు ఇక్కడ. అంత
దాన్ని బట్టి బృందావనం విడిచిపెట్టను అని చెప్పాడా లేదా? ఆయనతో పాటు వాళ్ళ శక్తి రాధాదేవి ఆవిడ విడిచిపెట్టదుట. అందుకే లీలాధామములు కొన్ని ఉంటాయి. స్వామి అవతరించి నడయాడిన క్షేత్రములు లీలాధామములు. ఆయన అర్చింపబడుతూ మూర్తిగా వచ్చినవి అర్చావతారము లేదా అర్చామూర్తి ధామములు. ఇది లీలామూర్తి ధామములు. ఈ లీలలో మళ్ళీ నిత్య లీలాధామం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఉన్నది మన నిత్య లీలాధామము. ఇక్కడ భగవానుడు నిత్యలీల కలిగినవాడు. అంటే తాను అవతరించినప్పటి కాలంలో అప్పుడు కొందరిని అనుగ్రహించడానికి మాత్రమే ప్రకటించిన లీల కాకుండా నిత్యము తన లీల ఎక్కడ చూపిస్తాడో ఆ ధామం పేరు నిత్యలీలాధామం. నిత్యలీలాధామం బృందావనము అన్నారు. పైగా ఒక పవిత్ర క్షేత్రానికి వెళ్ళి మనం సాధన చేస్తే మన అనుభూతులకు వస్తుంది. నిత్యలీలాధామాలు అక్కడ ఉంటుంది, నువ్వు అందుకోవాలంతే. ఇక్కడ సాధన చేస్తే రావడం కాదు, సాధనతో కనెక్ట్ కావాలి. రెండుకి అది తేడా. అక్కడికి వెళ్ళి సాధన చేస్తే ఆయన వస్తాడు, ఇక్కడ సాధన చేస్తూ నువ్వు ఆయనతో కలుస్తావు. రెండుకి అది. ఇక్కడ ఉంది ఆ నిత్యలీలాధామం. ఎప్పుడుంది? ఆయన ఇక్కడ అవతరించక ముందే ఉంది. అది రహస్యం అంటే. ఇక్కడ ఆయన అవతరించక ముందే ఇది నిత్యలీలాధామం. లేకపోతే నిత్యలీల ఎలా అంటారంటే ఆయన అవతరించినప్పటి నుంచి నిత్యలీలని కాదు కదా. నిత్య అనే శబ్దానికి పూర్వము ఉండాలి, పరము ఉండాలి. ఇక్కడ కానీ పూర్వము ఇది నిత్యలీలాధామమే. అందుకే మీరు జాగ్రత్తగా మళ్ళీ భాగవతం చదివితే, మేము మళ్ళీ భాగవతం చెప్తారా? భాగవతం కాదు ఇంకేం చెప్తాం. అందుకే మీరు ఏమనుకోవద్దు, కొత్త సబ్జెక్ట్ చెప్పాను భ్రాంతి పడద్దు. ఒకప్పుడు నారద భక్తి సూత్రాలు చెప్పినా లేదా మరొకటి చెప్పినా, ఇప్పుడు సాండిల్య భక్తి సూత్రాలు చెప్పినా పేరు మారిస్తే కొత్తదనం సంతృప్తి చెందుతాను పిలిచాను. కానీ అప్పుడు ఇప్పుడు భాగవతం చెప్తాను, మరొకటి కాదు. భాగవతం అంటే భగవత్ సంబంధమైనది భాగవతం, అంతే కదా. భగవత్ సంబంధం కాకపోతే ఇంకేం వినడానికి వచ్చారు మీరు? ఏం చెప్పడానికి వచ్చాను నేను ఇక్కడ? అదే భాగవతమే చెప్పుకుందాం. కానీ భాగవతంలో ఒక్కొక్కసారి ప్రవేశిస్తే గోపికలు కృష్ణ పరమాత్మతో మహానుభవం కోసం వెళ్ళారు. దాని పేరు మహానుభవం. మహానుభవం అంటే శుద్ధ బ్రహ్మానుభవం, మరొకటి కాదు. ఇక్కడ శుద్ధమైన బ్రహ్మానుభవమే మహానుభవం. ఆ శుద్ధ బ్రహ్మానుభవం పొందాలి అంటే ఇక్కడికి రావాల్సిందే. అది ఇక్కడికి వచ్చారు. వచ్చిన వాళ్ళు పొందడానికి అర్హులయ్యారు అనగానే తన నాదంతో వేణునాదంతో వాళ్ళని పిలిచి తాను వాళ్ళు అనుగ్రహించిన ఆ అనుగ్రహ స్వరూపమే రాసలీల. ఆ రాసలీల మీరు జాగ్రత్తగా చదివితే వాళ్ళు వచ్చిన తీరు వేరు, రాసలీలలో సన్నివేశం వేరు. వాళ్ళు వచ్చినప్పుడు ఏవి సిద్ధమే రాలి, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నట్టు వచ్చారు. ఇక్కడ అన్నీ సిద్ధం చేసుకుని వచ్చారంటే ప్రపంచ దృష్టి వాళ్ళకు ఉందని అర్థం. కృష్ణుడు పిలిచాడు కనుక ఇవి సర్దుకుని వద్దాం, రేపటికి పాలు పాడైపోతే తోడు వేసి వచ్చొద్దాం, ఇలాంటి వారు ఉన్నారంటే మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తారని వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి వాళ్ళు రానిప్పుడు ఆయన తెలుసుకోండి. ఇక్కడ మనం ఇంటిలో తాళాలు సరిగ్గా చూసుకుని వచ్చు, ఆయన తెలుసు, అందుకే ఇంటికి పంపించుతాడు, ఏం బాధపడక్కర్లేదు. వాళ్ళు ఉన్నవారున్నట్టుల పరుగులిడినారు తిన్నగా కృష్ణ సన్నిధిని చేరంగా ఉన్నవారున్నట్టులు పరిగిలిడినారు. ఉన్నవాళ్ళు ఉన్నట్లే వచ్చేసారండి. ఎందుకంటే ఆ ఉన్నాయన దృష్టి కూడా వాళ్ళకి లేదు. ఇవి ఉన్నాయి, ఇవి ఉండవు, వీటిని విడిచిపెట్టాలని కూడా వాళ్ళు అనుకోలేదు. అంటే వాళ్ళ వైరాగ్యం లేనేలేదు వాళ్ళకి. వైరాగ్యం ఉంటే ఇవి అక్కర్లేదు అనుకుంటారు. వాళ్ళ వైరాగ్యం లేదుట. అంటే ఇది అక్కర్లేదు అనుకునేటంత దృష్టి కూడా లేనప్పుడు వైరాగ్యం ఎందుకంటే తెలుసుకోండి. ఇక్కడ అటువంటి స్థితిలో ఉన్నారు. వచ్చిన వారిని స్వామి ఎక్కడికి ప్రవేశింపజేశారంటే ఇలాంటి వాళ్ళని మరింత ప్యూరిఫై చేశాడు. కనిపించుకొంత కనిపించకపోంత, కనిపించి మురిపింపజేశాడు, కనిపించక ఏడిపించాడు. ఏడుపుతో వాడు శుద్ధులైపోయారు. ఏడిస్తే కానీ శుద్ధత కాదుట. ఏడుపుతో శుద్ధులైపోయాక ఇంకా మీరు అర్హులైపోయారు అని చెప్పి మనం స్నానం చేసి మడికట్టుకుని దేవుడి గదిలోకి వెళ్ళినట్లుగా వాళ్ళు ఏడుపుతో శుద్ధులై ప్రవేశించారు రాసలీల మండపంలోకి. ఆ రాసలీలు ఎంతమంది ఉన్నారంటే లెక్కలేనంతమంది ఉన్నారట. వెళ్ళిన వాళ్ళు ఎంతమంది, ఉన్నవాళ్ళు ఎంతమంది. అంటే ఉన్నవాళ్లతో ఉన్న లీలలో వాళ్ళు జాయిన్ అయ్యారు అంతే. వీళ్ళ కోసం లీలలు చేయలే, చేస్తున్న లీలలో ప్రవేశించారు. అక్కడది రహస్యం కనబడుతుంది. అందుకే క్వాపి వీణాభిరా రావిణ గాపిత క్వాపి వీణాభిరా రావిణ కంపిత క్వాపి వీణాభిరా రావిణ నర్తిత సంజగౌ వేణునా దేవకీ నందన. అక్కడ వేణువులు మృదంగాలు, అబ్బో కోలాటపు కర్రలు అన్నీ వచ్చేట. అరే వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరిన సిచ్యుయేషన్ ఏంటి, ఇక్కడ వాయిద్యాలు ఇవన్నీ పట్టుకుని వచ్చారేంటి అని మనకు అనిపించవచ్చు కదా. అంటే అప్పటికీ ఇక్కడ రాధా ఇష్టసకులైన లలిత విశాఖ ఇత్యాదులందరూ కూడా ఆ నాదములు వాద్యములు వీటితో ఉన్నారు. మొత్తం గోలోకంలో ఉన్నటువంటి ఆ గోపికా మండలం ఉంది, దానిలో వీళ్ళు గోపికలై ప్రవేశింపబడ్డారు. గోపికలు అవ్వడం ఒక భూమికి చేరడం, ఈ భూమికి నుంచి మరో భూమికలోకి వెళ్ళి ప్రవేశింపబడ్డారు. ఇది చెప్పడం ఎందుకంటే నిత్యలీలాధామం. ఎక్కడ ప్రవేశింపజేయబడ్డారు? ఇక్కడే, ఈ బృందావనంలో. అంటే నిత్యలీలలు జరిగే చోట వాళ్ళు ప్రవేశించారు కనుక ఇది ఎప్పుడూ ఉంటుంది ఇక్కడ రాసలీల. కానీ ఆ కాలంలో కృష్ణుడు గోపికల కోసం రాసలీల చెయ్యలేదు. ఎప్పుడూ నిత్య రాసలీలా ధామం ఇది. దీనిలో వాళ్ళు ప్రవేశింపజేశాడు. వాళ్ళు అర్హులు కనుక బృందావనానికి రప్పించి వాళ్ళు అర్హులు కనుక ఇందులో ప్రవేశింపజేశాడు మహానుభావుడు. ఇక్కడ
కనుక మన అర్హులం కనుక బృందావనానికి వచ్చాం, అందరి సందేహం లేదు. ఏదో అనుగ్రహం ఉంది, ఇది ఊరికనే పోదు, అది పరిపూర్ణం చేస్తుంది. కానీ గోపికలకు లభించిన అనుగ్రహం భౌమ బృందావనం నుంచి దివ్య బృందావనంలోకి ప్రవేశం. అప్పుడు బృందావనాలు రెండు చెప్పారు. ఏమండి భౌమ బృందావనం ఎక్కడుందో చెప్పండి, తెలుసుకున్నాం. దివ్య బృందావనంకి ఎలా వెళ్ళాలండి? 1000 కార్లు వెళ్ళొచ్చా? లేదా ఇక్కడంతా గందరగోళం, గందులు కనుక సందులు గొంతులు ఉంటాయి కనుక ఒక చిన్న ఆటో తీసుకోవాలి చెప్పండి అంటే అది నువ్వు వెళ్ళలేవు, ఆయన తీసుకెళ్లాల్సింది దివ్య బృందావనం. అది దీన్ని అంటుకుని ఉంటుంది. అది ఇక్కడ ఆ దివ్య బృందావనంకి ప్రవేశించాలి. అక్కడ కృష్ణుని చూడడం అంత సామాన్యం కాదు. అందుకే ఒకప్పుడు ఇక్కడ చైతన్య మహాప్రభువు దివ్యమైనటువంటి యమునా నది దగ్గర నిలబడి సమాధి స్థితిలోకి వెళ్ళాడు. ఆయన వచ్చే వరకు ఇక్కడ కూడా వ్రజవాసులు భక్తులు ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత దాని రూపం మరొక కొత్త రూపు తీసుకుంది. ఇక్కడ విశేషించి ఏమైందంటే చాలామంది చైతన్య మహాప్రభుని చూస్తూ కృష్ణానుభూతులకు వెళ్ళిపోయేవారు. అది గొప్ప విషయం చూడండి. కృష్ణుడిని చూసి కృష్ణానుభూతులకు వెళ్ళడం ఒకటి, ఆయన్ని చూసి కృష్ణానుభూతి వచ్చేదిట. అంటే ఒక మహాపురుషుడు పొందుతున్న అనుభూతి తరంగాలు ప్రసరిస్తే ఇతరులకు కూడా అనుభూతి వస్తుంది. అది తెలుసుకోండి. ఇక్కడ ఆ శక్తి తరంగాలు ప్రసరించే అంతే వాళ్ళ అనుభూతులకు వెళ్ళిపోయారు ఒక్కసారి. వాడికి నిజంగా కృష్ణ భక్తి ఉందా లేదా పక్కన అనవసరం. కృష్ణ అనుభూతి పొందేవాడు కృష్ణుడే. ఇలా అన్నా నేహం అనుకోవద్దు ఇక్కడ, అవునా లేదా? కొంతమంది వాళ్ళ రుమాల మీద సెంటు వేసుకొస్తారు, అప్పుడు రుమాలంతా సెంటే, అంతే కదా. అలాగే వాడు కృష్ణ చింతనలో ఉన్నవాడు కృష్ణుడు అయిపోయాడు. రుమాల కంటేనా వాసన, రుమాలు వాసన చూసేవాడికి కూడా అంటుందే చెప్పండి ఇక్కడ. కనుక అనుభూతి పొందిన వాడి యొక్క అనుభూతి తరంగాలు వాళ్ళకి అంది, వాళ్ళు తాదాత్మ్యం చెందిపోయారు. వీళ్ళందరూ కృష్ణానుభూతి పొందారు. తను బృందాలుగా చాలామంది వచ్చేసారు ఇక్కడికి. వాళ్ళకి ఆ కృష్ణ భావనలు ఉండగానే యమునా నది దగ్గరుండి కొంతమంది ఆనందంతో అదిగో కాళీ పణిపణాల మీద కృష్ణుడు కనబడుతున్నాడు అన్నారు. కొందరు చైతన్య మహాప్రభు వద్దకు వచ్చి కృష్ణ అనుభూతి పొందారు, సరే నేను అనుకో మీ ప్రభావం చేత, కానీ కృష్ణుడు కనబడుతున్నాను, నిన్ను 1000 మంది ఇక్కడ నిలబడ్డారేంటాడని అని అడిగట్ట. అందరికి కనబడుతున్నట్టు నైనా వాళ్ళందరూ కొంచెం మానసిక వికారానికి లోనయ్యారు. ఇది అనుభూతి కాదు. అక్కడ జరుగుతుంది ఏంటంటే ఒక జాలరివాడు పడ మీద ఉంటూ వాడికి కనబడడం కోసం దీపం పెట్టుకున్నాడు, వల వేశాడు. ఆ వల ఇలా పరచుకోగానే ఆయన పెట్టుకున్న దీపంతో కృష్ణుడు అక్కడ ఉన్నట్టు వీళ్ళకి కనబడింది. అంత తేలికయ్యా కృష్ణుడు కనబడ్డం అన్నాడండి. అది రహస్యం ఇక్కడ. అంత తేలిక కృష్ణుడు కనబడ్డం ఎంత తప్పించాలి, ఎంత తపస్సు చేయాలి ఇక్కడ. కనుకనే ఒక భావోద్వేగం కలగడం వేరు, దర్శనం కలగడం అంత తేలిక కాదు. వాళ్ళది భ్రాంతి అని నేను అన్ను, వాళ్ళు ఎందుకు శాంతి పొందుతున్నారు. కానీ కృష్ణ దర్శనం అంత తేలిక కదయ్యా. ఎంత ఏడవాలో, ఎలా నాలా అక్కడ ఎంత ఏడ్చేది నేను, ఎంత తప్పించాలి. అది ఎందుకు చెప్పినంటే కృష్ణుడు అంత సులభంగా దొరకడం. ఎంత తప్పించాలయ్యా వాడికి. మరతు లోచని ప్యాస్ అంటాడు సూరదాస్. కళ్ళు దాహంతో చచ్చిపోతున్నాయ్యా. ఏంటా దాహం అంటే దర్శన దాహం, నేను చూడాలనే దాహం. ఏహి మురారే కుంజ విహారే ఏహి ప్రణత జనబంధో హే మాధవ మధుమథన వరేణ్య కేశవ కరుణాసింధో అని విలపిస్తూ రాసని కుంజే గుంజతి నియతం భ్రమర శతంకిల కాంత ఏహి నివృతపథపాంత స్వామిహ యాచే దర్శనదానం హే మధుసూదన శాంత. దర్శనదానం అడుగుతున్నానయ్యా అలా విలపిస్తే కనబడతాడు. కానీ వీళ్ళు ఇప్పుడు అందరికీ కాళీ పనిపడాలని కృష్ణుడు కనబడ్డాడు అనుకున్నావా? అంత తేలిక కాదు స్వామి కనబడ్డాడు ఇక్కడ అని చెప్పాడు. మరి నీది భ్రమ కాదు, ఎందుకంటే తన భూమికలు ఏమిటో తనకు తెలుసు, తన సాధన ఏంటో తనకు తెలుసు, తన బ్రతుకేంటో తనకు తెలుసు. అందుకే ఆ నందగాంకి వెళ్తే యశోదమ్మ నందుడు వాళ్ళ మధ్య చిన్ని కృష్ణుడు చిందులేస్తూ కనిపించాడు. మూర్ఛితులైపోయాడు మహానుభావుడు ఇక్కడ. ఇలాంటి దివ్య భూమికి ఇక్కడ. కనుక దర్శనం కూడా ఎవరికి లభిస్తుంది తెలియాలి. అందుకే అలాంటి దర్శన యోగ్యత దివ్య బృందావనంలో లభిస్తుంది. కానీ భౌమ బృందావనం మనల్ని పవిత్రులను చేస్తుంది, శుద్ధుల్ని చేస్తుంది, మన సాధనలో ఇంతకంటే పురోగతిని కలిగిస్తుంది. అందుకే నిస్పృహపడక్కర్లే, నిరాశపడక్కర్లే. కానీ పురోగతి ఏమిటి? ప్రగతి సాధించి ఆరూఢ స్థితికి వెళ్ళిన వారికి ఇక్కడ కృష్ణ దర్శనం జరుగుతుంది. కృష్ణ దర్శనం జరుగుతుంది. వాళ్ళ కోసం కృష్ణుడు వస్తాడు కాదు, ఉన్నవాడు కనబడతాడు. అందుకే గోపికలకి ఇక్కడ స్వామి ఈ విధంగా రాసలీలలో ప్రవేశింపజేశాడని చెప్తూ ఇక్కడ చెప్పడంలో వ్రజభూమి నిత్యలీలాధామము. నిత్యలీలాధామం అయినప్పుడు మాకు ఈ రోడ్లు కనబడ్డా ఆ రోడ్లు కనబడమంటే అంత తేలిగ్గా కనబడతాడా అని చైతన్య మహాప్రభు మాట సాయం తీసుకోవాల్సి వచ్చింది. అంత తేలిక కాదు భగవంతుడు. చాలా చిత్రమైనదండి మా వేదం మాత్రం. భగవంతుడు దొరకడం మహాసులభం అంటారు, బాగుందేమో అని మనం వచ్చేస్తాం. అప్పుడు చెప్తారు మహా కష్టం నైనా అని. మరి లేకపోతే మీరు చదువుతున్న విష్ణు శాస్త్రమే సులభ సువృత సూక్ష్మ సుఘోష సుఖత సుకృతు సులభ సులభ అని చదువుతున్నారు. మా కృష్ణుడు చాలా సులభడండి, మంచిదే. దుర్లభో దుర్గమో దుర్గో
దొరకడం మహా కష్టం బాబు, దొరికినా అంతుపట్టుడు తెలుసుకో, దుర్లభక దుర్గమహ. ఏమనుకున్నావు కృష్ణుడు అంటే అంత తేలిక? మామూలు సాధన దొరుకుతాడా? బాగా గ్రహించవలసిన అంశం. ఎంత కష్టపడాలి. మా తపము సంపద చేరితి మెట్టకేలకు. ఎన్ని తపస్సులు చేస్తే నీ పాదాల దగ్గరికి వచ్చావయ్యా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని చెప్తావా? ఇలా వెనక్కి వెళ్ళి ముందుకొచ్చి వెనక్కొచ్చి ప్రాణప్రయాణోన్ముఖాయాసంబుల్ శతసంఖ్యలో వచ్చితిమి. వందల కొద్దీ చావు పుట్టుకుని ఇప్పుడు పొందాం, మళ్ళీ వెనక్కి వెళ్ళమనకయ్యా చాలు. అందుకే ఇప్పటికి చేరాం ఇక్కడికి. అలాంటి భూమికి ఉంటే, ఆ స్థితి వస్తే అనుగ్రహించడు. అలాంటి దివ్యధామమైన బృందావనానికి మనం నమస్కారం చేసుకుంటూ, ఈ వ్రజమండలం అంటారు దీన్ని అంతటినీ కలుపుకుని. ఇది చతుర్వేద ధామాల్లో నిత్యలీలాధామం. నాకు తెలిసి దీన్ని ఒక్కటే అనాలన్నమాట. అయితే మిగిలిన క్షేత్రాలను తక్కువ పరిచయం ఎప్పుడు అన్నారు. ఒక క్షేత్రానికి వచ్చి ఆ క్షేత్రాన్ని ఉపాసించడం మంచిది, కానీ ఇంకొక క్షేత్రాన్ని తక్కువ చేయడం దోషం. ఇది ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకుని మనం తెలుసుకుంటూ, ఈ నిత్యలీలాధామం ప్రత్యేకత ఏంటో మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడ జరుగుతూ ఉంటుంది, అందులో ప్రవేశిస్తారు. మిగిలిన క్షేత్రాలు సాధకుల కోసం స్వామి జరిపిస్తాడు. వీటికి చిన్న తేడా ఉంది. అందుకే నిత్యలీలాధామం కనుక ఇక్కడ మనకి అనుభవాలు రాకపోయినా సంచరించినా చాలండి. అక్కడ అనుభవిస్తున్న మహాత్ములపై వీచి వచ్చిన గాలి మనకు తగిలినా చాలు, ధన్యులమైపోతాం. ఇలాంటి యోగులు ఎందరో ఉన్నటువంటి ధామం ఎలాంటిది అంటే, బ్రహ్మ సంహిత అనే గ్రంథం చెప్తున్న అంశం ఏంటంటే, పైన గోలోకం ఉంటుంది, ఆ గోలోకం యొక్క విభూతి ఇక్కడ ఉంటుంది. అది దీని యొక్క ప్రత్యేకత. అంటే వైకుంఠ విభూతి అంటే విష్ణువే కృష్ణుడు, కృష్ణుడే విష్ణువు, సందేహం లేదు. కానీ ఆ విష్ణువే దిభుజుడి గోలోకంలో ఉంటాడు కదా. కానీ వైకుంఠ విభూతి మధురలో ఉంటే గోలోక విభూతి ఇక్కడ ఉంటుంది అని చెప్పాడు. ఇదంతా కలిసి రజమండలి ఎలా ఉంటుందంటే, సహస్రపత్ర కమలం గోకులాక్షం మహత్పదం తత్కన్నికాకార తద్ధామ తదనంతాంశ సంభవం. గోకులం కృష్ణధామం, అది అనంతం, వేల దళాలతో ఉన్న పద్మంలా ఉంటుంది. అది చిన్మయ కమలం అన్నారు. దాని కర్ణిక కృష్ణుడు. ఇది మనకు అర్థం చేసుకోవాలని చెప్పడం కోసమే భాగవతం సంకేతంగా చెప్తుంది. జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా, సంఘమ్మలయ్యున్న రేకుల చందంబున కృష్ణును తిరిగిరా అన్నాడు ఇక్కడ. అంటే గోపకులు అలా కూర్చున్నారంటే రేకుల్లో కూర్చున్నారు, పద్మంలో రేకుల్లాగా, మధ్యలో కన్నికల కృష్ణుడు ఉన్నాడని వర్ణించడంలో దాగిన అంతరార్థం ఇదండి. ఇది కవితారూపమైన వర్ణన కాదు, శాస్త్రరూపమైన సత్యం యొక్క అభివ్యక్తి. అంత చక్కగా ఉంటుంది ఇక్కడ, విశేషమైన భావం. అందుకే సహస్రపత్ర కమలం గోకులాక్షం మహత్పదం తత్కర్ణికాకార తద్ధామ తదనంతాంశ సంభవం. దాని మధ్యలో ఉన్నట్టు స్వామివారు, అంటే చుట్టూ లేడనమాట. అలాగంటే మేము ఊరుకో. అంగనాం అంగనాం అంతరే మాధవో మాధవం మాధవం చాంతరే నాంగన. రేకులు ఎంతున్నాడో కర్ణికులు అంతున్నాడు. కర్ణికులు ఉన్నవాడే రేకుల కోసం వచ్చాడు రేకులతో. ఇది ఆలోచించిన వాళ్ళకి ఆలోచించినంత అలా ఉంటుంది అక్కడ ధామం. ఆ ధామం భూమి యందు యథాస్వరూపంగా దిగివస్తే దాని పేరు వ్రజధామము అన్నాడు. ఇక్కడ మనం ఉన్నది గోలోకంలో అని తెలుసుకోవాలి. వైకుంఠాజనితో పరా మధుపురి తత్రాపి రాసోత్సవాత్ బృందారణ్యముదారపాని రమణాత్ తత్రాపి గోవర్ధన రాధాకుండమిహాపి గోకులపతే ప్రేమామృతాప్లవనాత్ కుర్యాద్యస్య విరాజతో గిరితటే సేవాం వివేకీనకః. వైకుంఠాజనితో సదా మధుపరి, మొత్తం మధురానగరం అంతా వైకుంఠ విభూతి, వైకుంఠం నుంచే పుట్టింది, అందులో సందేహం లేదు. కానీ రాసోత్సవాత్ బృందారణ్యం, అందులో బృందారణ్యం గొప్పతనం ఏంటంటే ఆ కృష్ణానుభూతి ఇచ్చే రాసోత్సవం జరిగిన ధామమయ్యా ఇది, ఎందుకు ఇంకా గొప్పది. అందులో స్వామి తన చేత్తో ఎత్తిన గోవర్ధనగిరి ఉన్న ధామం కనుక ఇంకా గొప్పది. ఇక్కడ ఇంకా రాధాకుండం కృష్ణకుండం ఉన్నాయి కనుక మరీ గొప్పది. ప్రేమను అమృతంతో నిన్ను నడిపేస్తుంది కనుక మరీ గొప్పది. ఇక్కడ ప్రేమామృత ప్లావనాత్, ఇక్కడికి వస్తే స్నానం చేయడమే. దేంట్లో? ప్రేమామృతంలో. ప్రేమామృత ప్లావనం చేస్తుంది కనుక ఇంతకంటే గొప్ప ధామము. దీనిని సేవించకుండా ఎలా ఉంటున్నారయ్యా మీరు అన్నాడు మహానుభావుడు రూపగోస్వామి అని ఆయన ఉపదేశామృతం అనేటువంటి గ్రంథంలో. అదేవిధంగా విశేషించి బృహద్భాగవతం అనే గ్రంథం నారదకృతమని ప్రసిద్ధి. అన్ని రహస్యాలు చూడండి. భక్తి ఒక మహాశాస్త్రం, సామాన్యం కాదు, ఒక చిన్న గ్రంథం కాదు, ఒక చిన్న అనుభూతి కాదు, ఒక చిన్న భావం కాదు, ఒక మహాశాస్త్రం. అంటే దాని శాస్త్రీయమైన పద్ధతి ఉంది, సాధనకి శాస్త్రం ఉంది, సాధన వల్ల జరుగుతున్న అనుభూతులకు శాస్త్రం ఉంది, సాధన వల్ల లభించే ముక్తి ఏమిటో చెప్పడానికి శాస్త్రం ఉంది. ఈ శాస్త్రం బహువిస్తారమైన శాస్త్రాన్ని వ్రజభూమి ఎక్కువ అందించింది. ఈ వ్రజ సాహిత్యం అని విస్తారమైన సాహిత్యం ఉంది. ఈ భాష వేరు, వ్రజ భాష వేరు, హిందీవే కానీ వ్రజ హిందీ వేరు, అవధి హిందీ అలాగే అయోధ్యలో వేరు, ఇక్కడ
ఇది రాయాలన్నా, ఇందులో రచనలు చూడాలన్నా దానికి ప్రత్యేకమైనటువంటి సాహిత్య దృష్టి పనికిరాదు. ఆ రసదృష్టి ఉండాలి. రసదృష్టి గుర్తుపెట్టుకోండి, అంతే. రసదృష్టి. అందుకే రాధాకృష్ణ ఉపాసకులుగా రస ఉపాసకులు అని పేరు. వాళ్ళ యోగం పేరు రసయోగం, వాళ్ళ పేరు రసికులు. ఏం చక్కటి పేరు, రసము రసము అని బాగా వస్తుంది కదా. మరి రాసం అర్థం కాకేమవుతుంది. అటువంటి రసమయ భూమికి ఇది. ఆ రసమయమైన భక్తి శాస్త్రాన్ని ఎంతమంది రచించారండి విస్తరించి. ఒక్కొక్కరు మహర్షులు, సామాన్యం కాదు. వేదర్షులు మొదలుకుని తన్మార్గంలో ఉపాసన చేసి సిద్ధి పొంది అనుభవం పొందిన వారు రచించారు. అదే నా పుస్తకాలు చదివి ఆలోచించిన వారు, భావించిన వారు, ఊహించిన వారు, తర్కించిన వారు రాశారని లేదు. ఆ శాస్త్రముల్లో చెప్పింది సాధన చేసి అనుభవం పొంది అనుభవంతో రాసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి వ్రజ సాహిత్యం కుప్పలు తెప్పలుంది. ఎంత ఉందంటే బ్రతుకంతా చదివినా సరిపోనంత వాంగ్మయం ఉంది ఇక్కడ. అందుకే భయపడి వెళ్ళిపోయానండి అనకుండా. అంత ఎవడు చదువుతాడని కాదు, బ్రతుకు నిండా చదువుకోవడానికి కావాల్సింది ఉంది. ఇంకేం కావాలండి ఇక్కడ? అంత వాంగ్మయం ఇక్కడ లభిస్తుంది. అది ఎడనెడ వాటి రుచి కూడా చూద్దాం. అందుకే 100 సూత్రాల పుస్తకమే ఎంచుకున్నాం మనం. 100 సూత్రాలు ఎంతసేపు చదివితే 10 నిమిషాలు పట్టదు. అది పట్టుకుని సాగదీయడానికి 8 రోజులు ఉంది వాళ్ళు కాక. మధ్యలో ఇవన్నీ కలుపుకోవడానికే. మొత్తానికి అందులో సా గోప్రధాన దేశత్వాత్ సర్వా శ్రీ మధురోచ్యతే. మధుర అని పేరు రావడానికి కూడా గోప్రధాన దేశం కనుక అన్నాడు. కొన్ని దేశాల్లో కొన్ని సంపదలు ప్రధానంగా ఉంటాయి. ఇది గోప్రధానం. మన మధురా నగరం గోప్రధానంగా ఉంది. అందుకే గోవుల్ని చుట్టుపట్ల పెంచేటటువంటి వనములే ఉన్నాయి. వీటి నుంచి గో సంపద మధురా నగరానికి వెళుతుంటుంది ఇక్కడ. కనుక మధురా నగరంలో చల్ల నమ్మబోదు. ఎందుకంటే చల్ల పాలు, మేగడ, నెయ్యి, వెన్న అన్ని చోటు ప్రధానం కనుక గోప్రధానత్వాత్ సర్వాశ్రీ మధురొచ్యతే. గోలోకయితు గూఢోపి విఖ్యాత సహి సర్వత. లోకంలో వీళ్ళకి తెలియకుండా గోవుల ప్రధానం కనుక మధుర అన్నారు, కానీ గోలోకం ఇప్పుడు ఉందని తెలియకుండా వాళ్ళు ఆ మాట అంటున్నారులే అన్నాడు ఇక్కడ. అందుకే 20 యోజనానాంతు మాధురం మమ మండలం పదే పదే స్వమేధీయం పుణ్యం నాత్ర విచారణం. ఇది వరాహ పురాణంలోని వాక్యం ఇప్పుడు చెప్పడం జరిగింది. నా మధురా మండలం 20 యోజనాల విస్తీర్ణం. ఎవరు అన్నారు బృందావనం అంటే చిన్నదే కదని. నీకు తిరిగి ఓపుకుండాలి, కానీ అనంతం బాబు ఇక్కడ మొత్తం 20 యోజనాల విస్తీర్ణం కలిగి ఉన్నది. పదే పదే అశ్వమేధీయం పుణ్యం. నువ్వు ఇక్కడ నడిస్తే ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అశ్వమేధయోగం చేసిన ఫలితం లభిస్తుంది. అంత పవిత్రమైనది. అది అడుగులు వేయగలగాలి. పైగా ఇలాంటి దివ్యధామం ఇంకోటి లేదు. పైగా కృష్ణుడు చెప్తున్నాడు ఈ విషయం. అంటే విష్ణువు వరాహ పురాణంలోనే, నాకు పాతాళంలో, అంతరిక్షంలో, భూమి యందు, సమస్త లోకాల్లో కూడా మధుర కంటే ఇష్టమైన చోటు లేదు సుమా అన్నాడు. ఆయనకు అంత మధురం కనుక దీని పేరు మధురం అన్నారేమో కూడా ఆలోచించవలసినదే. అదే నవిద్యతే చ పాతాళే నాంతరిక్షే చ మానుషే సమంతు మధురాయాహి ప్రియం మమ వసుంధరే. ఇంత సమం నాకు మరొకట్లేదు సుమా. సత్యం సత్యం మునిశ్రేష్ఠ భ్రువే శపథపూర్వకం సర్వాభీష్టప్రదం నాణ్యన్ మధురాయా సమం క్వచిత్. ఈ మాట బ్రహ్మాండ పురాణంలోది. ఏమని చెప్తున్నాడంటే సత్యం సత్యం మునిశ్రేష్ఠ, శపథపూర్వకం ఒట్టివేసి మరీ చెప్తున్న అంశం ఏంటంటే సర్వాభీష్టప్రదమైన మధురంతో, మధురానగరంతో సమానమైంది మరొకట్లేదు సుమా. ఎందుకంటే క్షేత్రపాలో మహాదేవ. ఇక్కడ శివుడు క్షేత్రపాలకుడు. అందుకే మనకి ఇతరత్ర వైష్ణవం కనబడితే శివుడిని అనకూడదు ఉంటుంది. ఇక్కడ శివనామం హాయిగా పలుకుతారు. నాకు జరిగిన చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పాలి మీకు. ఎందుకంటే దక్షిణాదిగాలు బాగా తగిలిన వాడిని. అందుకే శివకేశ్వరుని భేదం లేదు చెప్పేటప్పటికి అయిపోతుంది. ఇంకా ఆ మాట చెప్తున్నామంటే ప్రాథమిక స్థాయిలో ఉన్నామని అర్థం. ఆ మాట కూడా మర్చిపోయి వెళ్ళిపోవాలి పైకి. అలాంటిది ఇక్కడికి వచ్చినప్పుడు కృష్ణ మందిరంకి వెళ్ళడం జరిగింది. ఆయనకు తెర వేసి లోపల అలంకారం చేస్తున్నారు. అంతవరకు అందరం ఎదురు చూస్తున్నాం. జనం బాగా ఉన్నారు. నా ముందు ఒక కుర్రవాడు ఉన్నాడు. మామూలుగా ప్యాంటు షర్టు వేసుకున్నాడు, కానీ వెనకాల పిలకుంది. గోపీచంద్రం పెట్టుకున్నాడు. కాశీ విశ్వనాథ హరహర మహాదేవ అన్నాడు. నేను వెంటనే మీరే ఎక్కడి నుంచి వచ్చారు? కాశీ నుంచి అంటే కాదు, నా బృందావన వాసిని అన్నాడు ఆయన. మరి మీరు శివనామం అంటున్నారంటే నువ్వు దక్షిణాది నుంచి వచ్చావని అడిగాడు నేను. ఎందుకంటే మరో మాట అన్నాడు, ఇంకా బాధ కదా, రావణ భూమి కదా, భేదం ఉంటుంది అన్నాడు. ఇక్కడ ఇంకా బాధ కలిగింది. ఇక్కడ వాళ్ళు ఆ దృష్టితో చూశారు. నేను దక్షిణాదిలో భక్తి అంతా ఉపన్యాసం అంతా ఇవ్వదలుచుకోలేదు, కానీ వాళ్ళు భ్రమపడి ఉండవచ్చు. కానీ ఇలాంటి భేదవాక్కులు అక్కడ వినపడితే ఇక్కడ వినపడవు. తెలుసుకోండి. ఇక్కడ ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు, ఏ రూపంగాను. ఇది బాగా తెలుసుకోవాలి. మనకి ఇంకొని ద్వేషిస్తూ ఈ ప్రేమను చెప్పామంటే మరి ప్రేమ లేదని అర్థం. ఇది బాగా గమనించుకోవాల్సిన ఒక సూత్రం అండి. ఎందుకంటే నేను చెప్పబోతుంది ప్రేమ సూత్రం, మీరు చెప్పండి ప్రేమ శాస్త్రం. పేరుకు భక్తి అంటే వింటారండి అన్నం, కానీ ప్రేమ శాస్త్రం మీద పేరు. అలాంటి ప్రేమను చూడు ద్వేషం ఉండదు కనుక. క్షేత్రపాలో మహాదేవో వర్తతే ఎత్ర సర్వదా ఎత్ర విశ్రాంతి తెచ్చంత తత్ర కిం దుర్లభం ఫలం. ఇక్కడ స్వామికి విశ్రామ్ ఘాట్ ఉంది.
స్వామి అక్కడ విశ్రమిస్తాడు పాపం, లీలలు చేసి. అంటే ఈ లీలలు చేసే కాదు, జగల్లీల చేసి విశ్రామం అంటే హాయిగా ఉండే చోటు ఇది కూడా, అది విశ్రాంతి ధామం అంటే. త్రివర్గదా కామీనాంచ ముముక్షూనాంచ మోక్షద. ఏం చెప్పాడు ఇక్కడ? మనందరూ మోక్షం కోసం వచ్చామా? బడాయి కాకపోతే అనకూడదు, కానీ ఇస్తే కాదనం, కానీ అర్థకామాలకు వద్దంటామా? ధర్మమా? అర్థమైతే కదా వస్తే. పోని కొంతమంది ధర్మం కూడా కావాలంటారు, కానీ ధర్మార్థ కామములు అవునా? కావాలనుకుంటున్నావా? కావాలనుకుంటే మాత్రం మధురా నగరం ఆ 3 ఇస్తుంది, సందేహం లేదు. కనుక ఇక్కడికి వచ్చి అయ్యో డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు, ఇంత చేసి మోక్షం ఇస్తుందిట అని మా జాలిపడి వెళ్ళిపోనక్కర్లేదు. అందుకే చెప్తున్నాడు, త్రివర్గదా కామినాంచా, కోరికలు ఉన్నవాడికి త్రివర్గములు ఇస్తుంది. ముముక్షానంచ మోక్షద, ముముక్షూణాంచ మోక్షద. అన్నిటికంటే భక్తి ఇచ్చోర్భక్తిదా సావై, భక్తి ఇచ్చగలవారు భక్తి ఇస్తుంది. అదేమిటో చూడండి ఎంత ఇందులో చమత్కారం. 3 వర్గాలు కావాలనుకోని 3 ఇస్తుంది, మోక్షం కావాలనుకోరు మోక్షం ఇస్తుంది. అంటే ఈ రెండో చెప్పింది మొదటి వాటికంటే గొప్పదని ఒప్పుకుంటున్నారా లేదా? ఇక్కడుంది సూత్రం. నేను మీకు చెప్పకుండా భక్తి సూత్రం స్టార్ట్ చేశాను, మీరు పట్టుకుంటే. ధర్మార్థ కామములు కావలసిన వాళ్ళకి అది ఇస్తుంది, మోక్షం కావాల్సిన వాళ్ళకి అది ఇస్తుంది. ఇక్కడ మీరు ఆలోచిస్తే మొదటి 3 కంటే 4వది గొప్పదవునా కదా? మనం కోరుకున్నామా లేదని అడగలేదు, గొప్పదవునా కదా అని అడిగాను. గొప్పది తర్వాత చెప్తున్నాడు కదా. కనుకనే ధర్మార్థ కామాల కంటే గొప్పది కనుక మోక్షం కూడా ఇస్తుంది అన్నాడు. దానికంటే చెప్తున్నాడు భక్తి కావాల్సిన వాళ్ళు భక్తి ఇస్తుంది అన్నాడు. మోక్షం కంటే గొప్పది భక్తి అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం ఇక్కడ. అది 3వది చెప్పాడు, భక్తి ఇచ్చోర్ భక్తి దాసావై మధురామాశ్రయేద్ బుధ. అందుకే తెలివైన వాడు మధురుని ఆశ్రయిస్తాడు అన్నాడు ఇక్కడ. అంటే ఆశ్రయించకపోతే చెప్పండి, నేను అనలేనమాట. తన్మండలం మధురం హి విష్ణు చక్రోపరి స్థితం. ఇది గొప్ప విషయం. మన కాశీ త్రిశూలం మీద ఉంది అంటాం, మధుర మండలం విష్ణు చక్రం మీద ఉంది. ఎన్ని రహస్యాలు చూడండి. విష్ణువు చక్రం మీద ఉంది మధుర మండలం. కనుక ఇది సుదర్శనోపరి స్థిత. అందుకే కృష్ణమంత్రంతో పాటు సుదర్శన మంత్రం ఎందుకు ఉంటుందో ప్రధానంగా ఇప్పుడు అర్థమవుతుంది. సుదర్శన మంత్రంలో కృష్ణ మంత్రం ఎందుకు కలుపుతారు ఇప్పుడు అర్థమవుతుంది ఇక్కడ. సుదర్శనం లేకపోతే కృష్ణుడు దొరుకుతాడా? అది రహస్యం అంటే ఇక్కడ. సుదర్శనం లేకపోతే కృష్ణుడు దొరుకుతాడని మనకి ఇక్కడ. దేనివల్ల ఆయన సుదర్శనం దొరుకుతుందో ఆ క్షేత్రం ఇక్కడ. అందుకే ఇది విష్ణు చక్రోపరి స్థితం. మొత్తం మధురామండలం ఆకారం పద్మాకారం సదా తత్ర వర్తతే. పురి జగన్నాథ క్షేత్రం శంఖాకారంలో ఉంటుంది, మధుర పద్మాకారంలో ఉంటుంది. శాశ్వత నృప. అంతే కదా, మధుర అని పేరు ఎందుకు వచ్చిందయ్యా? ఎంత కృష్ణప్రధానం కదండి అంటే కాదు. మహారుద్రో మకార స్యాత్, థుకారో విష్ణు సంజ్ఞక, రకారం తస్థో బ్రహ్మ స్యాత్, త్రిశబ్దం మధురం భవేత్. మకారం మహాదేవుని తెలియజేస్తుంది, ధు అనేది విష్ణువుని తెలియజేస్తుంది, ధు మధు. రకారం రుద్రుని మన బ్రహ్మని తెలియజేస్తుంది. 3 కలిపి మధుర అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకం. ఇది నిఘంటువు పరంగా డిక్షనరీ పరంగా కరెక్టేనా అని పరిశోధనలు చేయని అవసరం లేదు. ఇది త్రిమూర్త్యాత్మకం అని చెప్పడం ఋషి యొక్క హృదయం. అదే డిక్షనరీ మీనింగులు వేరు, మంత్రపు యొక్క శబ్దార్థములు వేరు. వాళ్ళు ఏకాక్షరానికి కూడా అనేక అర్థాలు చెప్పగలరు. కనుక వాటితో వీటి కంపేర్ చేయకూడదు. ఈ పురాణాలు అలాగే చెప్తాయంటారు పండితులు, వాళ్ళ మాట పట్టించుకోకండి ఇక్కడ. అహో మధుపురీ ధన్యా వైకుంఠాచ్చ గరీయసి దినమేకన్ని వయసేన హరో భక్తి ప్రజాయతే. ఇప్పుడు మీకు చెప్పిన అవి పద్మపురాణంలో వాక్యాలు. ఎన్ని పురాణాలు చెప్పాం కోట్ చేసుకోండి. స్కంద పురాణంలో చెప్పినది ఇందాక కామద మోక్షద భక్తిద. తర్వాత చెప్పింది ఆదివరాహ పురాణం. ఇప్పుడు పద్మపురాణ వాక్యాలు. మధుపురి ధన్యం, వైకుంఠం కంటే గొప్పది. ఎందుకంటే ఇక్కడ ఒక్కరోజు ఉంటే హరిభక్తి వర్ధిల్లుతుందన్నాడు. ఒక్కరోజు ఉంటేట. అలాంటి మీరు ఎన్ని రోజులు ఉండిపోతున్నారు? 9 ఇంతలు హరిభక్తి పెరుగుతుందయ్యా. అంతేకాదు, ముఖ్యంగా ఇక్కడ ఉత్తర పత్రంలో ఉన్నటువంటి గోవిందదేవుని దర్శిస్తే, అంటే బృందావన పత్రం అందుకే వాడికి నాసౌ పతతి సంసారే, సంసారంలో తిరిగిపడ్డు. నతత్పుణ్యై నతద్దానై నతపోభిర్ నతజ్జపై నలభ్యం వివిధైర్యాగై లభ్యతే మదనుగ్రహాత్ శ్రీ విష్ణు కృపయానూనం తత్రావాసో భవిష్యతి వినా కృష్ణ ప్రసాదేన క్షణమాత్రం నతిష్టతి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎన్ని పుణ్యాలు, ఎన్ని తపస్సులు, ఎన్ని దానాలు చేసినా బృందావన వాసం దొరకదు. కృష్ణ అనుగ్రహం ఉంటే కానీ బృందావనంలో ఉండలేము. ఈ మాట తెలుసుకోవాల్సింది. కానీ ఎన్నో పుణ్యాలు చేసుకున్నాను ఇక్కడికి వచ్చాను, తప్పు. ఎన్ని పుణ్యాలు చేస్తే కృష్ణానుగ్రహం అంటే పుణ్యాలకి రేట కృష్ణుడు, కృష్ణానుగ్రహం. కానీ కేవలం కృష్ణానుగ్రహాదేవా అంతే. వినా కృష్ణ ప్రసాదేన క్షణమాత్రం నతిష్టతి. కృష్ణుడు దయలేకపోతే క్షణం ఉండలేవు బృందావనంలో నీకు అన్నాడు.
మొత్తానికి మనం అందరం గర్వించాలి, ఎందుకంటే కృష్ణుడి దయ ఉంది. 10 రోజులు ఉండిపోతున్నాం, ఇంకేం కావాలి. హరౌ యేషాం స్థిరా భక్తి భూయసి యేషు తత్కృప తేషామే భగి ధన్యానాం మధురాయాం భవేద్ రతి. బృందావనం మీద మధుర మీద ప్రీతి కలగాలన్నా ఎవరికి గట్టిపడిన భక్తి ఉంటుందో, ఎవరికి కృష్ణ కృప లభిస్తుందో వాళ్ళకు మధుర యందు రతి కలుగుతుంది. సచ తద్వ్రజలోకానాం శ్రీమత్ ప్రేమానువర్తిన కృష్ణ శుద్ధతరేణైవ భావేనైకేన లభ్యతే. గోలోక ప్రేమను అనుకరించే శుద్ధభావం ఎవరికి ఉంటుందో వారు ఈ బృందావనాన్ని చేరతారు, బృందావనం తవర గోలోకాన్ని చేరతారు. ఈ మాటలో ఏం చెప్పాడు జాగ్రత్తగా చూసామా? గోలోకాన్ని అనుకరించే ప్రేమ ఎవరికి ఉంటుందో వారు బృందావనంలో రసాన్ని పట్టుకోగలరు. అంటే వాళ్ళ ప్రేమ ఎలా ఉండదు వాళ్ళ ప్రేమ మనకు ఉండాలట. అది గోలోకాన్ని అనుకరించే ప్రేమ అంటే ఇమిటేట్, ఫాలో. అంటే గోలోకంలో గోకులంలో గోపికాదులు ఎలాంటి ప్రేమతో ఉన్నారో అలాంటి ప్రేమను నువ్వు ప్రాక్టీస్ చేస్తే అందుకని వేదాంత శాస్త్రం అంతా చదివానండి, మంత్రం కొన్ని కోట్లు జపించానండి, నో ఎలో. వాళ్ళ ప్రేమను నువ్వు అనుకరిస్తే వాళ్ళకి ఇక్కడ ప్రవేశం. ఇక్కడ అనుకరించాలి. అనుకరించడమే కాదు, అది స్థిరా భూయసి భక్తి, స్థిరమై గట్టిపడుతూ ఉండాలి, గరియసి. అలాంటిది తాదృగ్భగవతి ప్రేమ పారమైశ్వర్య దృష్టిత సదా సంపద్యతేనైవ భయగౌరవ సంపదాత్. అందుకే కృష్ణుని ద్వారా వచ్చినటువంటి జ్ఞానముతో భయము గౌరవంతో, భయము గౌరవం అంటే ఒక మహావస్తువు విషయంలో మనకు ఎంత గౌరవం ప్రేమ ఉంటుందో జాగ్రత్త ఉంటుంది. ఆ జాగ్రత్త పేరు భయం. వీటితో ఉన్నటువంటి వారు ఇక్కడికి చేరగలరు, వాళ్ళు గోలోక ప్రేమను పొందగలరు. గోలోక ప్రేమ ఎవరికి లభిస్తుంది అంటే కృష్ణుని ద్వారా, అనుగ్రహం ద్వారా. భగవంతుడు అంటే తెలియాలి, అంటే జ్ఞానం లభించాలి. జ్ఞానం ద్వారా మనకి భగవంతునికి తప్ప ఇతర విషయంలో పడిపోతానేమోనని భయం ఉండాలి. ఇక్కడ సాధకుడు ఎప్పుడూ కూడా నేను ఈ భగవత్ నుంచి చ్యుతి అయిపోతాను భయపడుతూ ఉండాలండి. ఇక్కడ అది జాగ్రత్త. చేతులు జారిపోతుంది. చూడండి, పీనాసు డబ్బు పోగొట్టుకున్నాక ఖర్చు పెట్టేయడానికి రోజు రూపాయి అడిగితే ఎలా గజగజలాడిపోతాడో. కోట్లుంటాయి, 10 రూపాయలు తీయడానికి ముందు వెనక ఆలోచిస్తాడు. 10 రూపాయలు ఇస్తే గ్రేట్ లాస్ అనుకుంటాడు. ఇక్కడ ఇప్పుడు భయం ఖర్చు అయిపోతుందేమోనని. అదేవిధంగా వీడికి ఆ ఈశ్వర జ్ఞానం కలిగిన తర్వాత ఆ సాధన ఎక్కడ దెబ్బతినిస్తుందేమో అని భయంతో ఉంటాడు, గౌరవంతో ఉంటాడు. అలాంటి భక్తున్న వారికి గోలోక అనుకరణ కలిగిన ప్రేమ వస్తుంది. ఇక్కడ ఇందులోని సూత్రాలన్నీ ఉన్నాయండి. ఇక్కడ అంటే ఏది భక్తి? శ్రద్ధగా ఉన్నవాళ్ళు టపిమని చెప్పాలి నాకు. అది భక్తి అయితే మరి ముందుదేమిటి? కృష్ణుడి వల్ల, అనుగ్రహం వల్ల కలిగిన ఈశ్వర జ్ఞానంతో, ఆ జ్ఞానం వల్ల కలిగిన భయగౌరవాలతో కూడిన భక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళు గోలోకాన్ని అనుకరించే భక్తి కలుగుతుంది అన్నాడు. భక్తి ఉంటే భక్తి కలుగుతుంది. అది ఉంటే కలగడం ఏంటంటే ముందు అంత గొప్పదేం కాదన్నట్టు. అక్కడ అందుకే ముందు ఆ భక్తులు ఉంటే, అందుకే సాధారణ మనకు చాలా భయం, భక్తి భగవంతుడి మీద ఉంటాయి. దానితో పాటు మనకి ఈశ్వరుడు అంటే ఏమిటో తెలుసుకుంటాం. రామాయణమో, భారతమో, భాగవతమో, పురాణమో వింటూ ఇదా భగవంతుడు, ఆహా ఇంకా పెరుగుతుంది. అది మంచిదే. అలాంటివి చెయ్యగా చిత్తము శుద్ధమై కృష్ణుని అనుగ్రహం నీకు లభించి అప్పుడు ఆ గోలోక ప్రేమ నీకు కలుగుతుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది గోలోక ప్రేమ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆ గోలోక ప్రేమ అంటే ఏమిటో చెప్పేదే భక్తి సూత్రములు, అది శాండిల్య భక్తి సూత్రములు. ఇప్పుడు తెలిసింది కదా, ఒక ఇంట్రడక్షన్ అది. ఆ గోలోక ప్రేమని చెప్తాడు. అంటే మనం ముందు అనుకున్న భయ గౌరవాలతో కూడిన భక్తులు కాదనమాట, దాన్ని మించిపోయిన భక్తులు అని చెప్పబోతున్నాడు. ఉందా లేదా అని ఎందుకు అనుకోవడం, తెలుసుకుంటే పోలే అదేమిటో. అలాంటిది కనుకనే లౌకిక వ్యవహారాన్ని అనుసరించి ఎవరైతే కృష్ణుని తమవాడిగా అనుకుంటారో వారికి సిద్ధిస్తుందయ్యా ఇది అన్నాడు. ఈ మాట అర్థం ఏంటి? ఇవన్నీ శాస్త్రంలో యోగానికి కావాల్సిన వేసేసాడు. లౌకిక వ్యవహారం, లౌకిక ప్రాణ సుహృద్బుద్ధ్యాస సిద్ధ్యతి లోకాలోకోత్తరో యోసావ్ అతి లోకోత్తరోపి యహ. అంటే అర్థం ఏంటి? లౌకిక ప్రేమను అనుసరించి అంటే అర్థం ఏంటి? లౌకిక వ్యవహారాలు ఎలా ఉంటాయో చెప్పండి. దానికి ఎవరి ఉపన్యాసం వాళ్ళు ఇవ్వగలరు. లౌకిక వ్యవహారాలు అంటే మా నాన్న, మా అమ్మ, నావాడు, నా పిల్లడు, ఇవి లౌకిక వ్యవహారాలు. వాటితో ఎంత ప్రేమ ఉంటుందండి, ఎంత కదా నా పిల్లాడు అన్న ప్రేమ ఉంటుంది కదా. అలాంటి ప్రేమ కృష్ణుడిపై ఉంటే అది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ప్రేమే అది. ఇది పూజా పునస్కారాలు చేసి ఆచమ్య కేశవేశ్వర నారాయణ స్వాహ ఈ పూజలు దీనికంటే గట్టిది అది. నా పిల్లాడు, ఆ ప్రేమ ఉండాలండి ఇక్కడ. అది నీకు సిద్ధించిందా? అయ్యో లోక వ్యవహారం లాగే ఉంది కదా, కానీ లోకంతో వ్యవహారం కాదు కదా.
లోక వ్యవహారమే కావచ్చు, లోకంతో వ్యవహారం కాదు, లోకేశ్వరుడితో వ్యవహారం కనుక దానితోనే ముక్తి పొందిపోతాం. అందుకే ఏ ప్రేమ నువ్వు లోకంలో వ్యక్తులతో పెట్టుకున్నావో అదే ప్రేమ కృష్ణుడి వైపు తిప్పేస్తే ముక్తినిచ్చేటోడు బృందావనం. అది ఇంకోటి కాదు ఇక్కడ. అదే ప్రేమ, ఇదే గోలోకాన్ని అనుసరించే ప్రేమ అంటే మరొకటి కాదు ఇక్కడ. మొత్తం లోకాన్ని అనుసరించే ప్రేమే. లోకంలో ఎలా అవుతున్నావు, నీ పిల్లాడి కోసం తప్పించిపోతావు, వాడు కనబడితే చాలంటాం. కృష్ణుడు వచ్చినా ముందు ఒక్కసారి మా అబ్బాయిని చూసి వచ్చేస్తా అంటాం. అది ప్రేమ. కానీ మీ అబ్బాయి కనబడ్డా కృష్ణుడే ముందు, తర్వాత ఇది అనుకోవాలి. అలా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటారంటే భాగవతం చదవండి. అందుకే 2 ఏళ్ళే మా పిల్లలకి సేవ చేస్తుంటే మా పిల్లలకి చేస్తున్నట్టు అనిపించట్లే, కృష్ణుడికి చేస్తున్నంత ఆనందంగా ఉందన్నారు వాళ్ళందరూ. గుర్తుందా కథ? అంటే వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ అంత ప్రేమ. అందుకే ఇదే బృందావనంలో ప్రతి ఇంటా కూడా వాళ్ళు వేదాంత జ్ఞానాలు రావు, శాస్త్రాలు తెలియవు, మళ్ళా కోట్ చేయలేరు, ఇవి మంత్రాలు కోట్లు జపించిన వాళ్ళు లేరు. అదేం ప్రేమో కృష్ణుడు అంటే ప్రతి ఇంట్లో. ఒకసారి ఒక ఇంటి ఆవిడ పక్కింటి ఆవిడతో గోడ నుంచి మాట్లాడుతుంటే అమ్మా నాకు ఆకలిస్తుందని వినిపించిందిట. ఉండరా బాబు అని ఇంకా మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఆకలిస్తూ పిలుస్తున్నాడు. వాడు పిలుస్తూ ఉంటే 4 చేతులు ఉన్నాయి, చతుర్భుజాలు, హాయిగా నువ్వే తీసుకుని తినకూడదు అని. ఓహో అలాగా, అయితే వెళ్ళొస్తాను వెళ్ళిపెట్టాను ఇక్కడ. అంటే కృష్ణుడు పిలిచాడండి లోపల నుంచి వాడికి. నన్ను పిల్లాడిగా నువ్వు పెడుతున్నంతసేపు ప్రేమగా ఉన్నా, నువ్వు చతుర్భుజాలు శంఖచక్రవర్తి పద్మాలన్నీ నీకు నాతో పనే ఉంది ఇక్కడ, నాకు నీతో పనే ఉంది, వెళ్ళొస్తాను వెళ్ళిపోయాడు ఇక్కడ. ఇది అర్థమైంది ఇక్కడ. ఇందులో ఒక రహస్యం ఉంది, అది సైకలాజికల్ రహస్యం. వీలైతే స్వామి చెప్పిస్తే ప్రవచనం అయ్యే లోపల చెప్తాను, నేను చెప్పకపోయినా అప్పుడు చెప్తానని చెప్పలేదని అడుగుతారేమో చూద్దాం. అంటే ఆ ప్రేమను అర్థం చేసుకోవడం కోసం చిన్న చిన్న టిప్స్ వదిలేస్తున్నాం, కొన్ని సూత్రాలు చెప్తాను ఇక్కడ. అంటే ఆమెకు తెలియదా నారాయణ విష్ణు అని, తెలుసు కనుక అది చతుర్భుజాలు ఉన్నాయి కదా అని ఇక్కడ. కానీ ముందు చూపించిన ప్రేమ ఏమిటి, మాకు తెలుసు ఆయన, కానీ మా పిల్లాడు అయ్యో ఆయన ఆకలికి ఉండలేడు. ఇక్కడ కొన్ని ఇళ్ళకి మీరు వెళితే ఈ చుట్టుపట్ల అంటే మళ్ళాగా వచ్చిన వాళ్ళు గదుల్లోకి వెళ్తే దొరకదు. ఇక్కడ బ్రతుకుతున్న వాళ్ళు వాళ్ళ ఇళ్ళకెళ్ళి మీరు మధ్యాహ్నం పూట తలుపుతూ ఇప్పుడు భోగ్ చేసుకుని నిద్రపోతున్నాడు స్వామి అంటారు. అంటే వాళ్ళు కొడుకు నిద్రపోతున్నా మీరు అనుకుంటారు, ఏం లేదు, వాడు కృష్ణమూర్తికి పూజ చేసి భోగు పెట్టేసి తలుపేశాడు. అది తెలుసుకోండి. అలాంటి ఒక ప్రేమ ఉంటుందని కూడా మనకు తెలియదే. ఒకవేళ అలాంటిది ఉంటే వాళ్ళు అందుకోగలరయ్యా నన్ను అనే మాట చెప్పబడుతున్నది. ఇది కూడా ఈ చెప్తున్న వాక్యం మనకి బృహద్భాగవతంలో ఉన్నటువంటి వాక్యం. ఇన్నిటి చెప్పుకొని మనం బృందావనం ప్రత్యేకత చెప్పుకున్నాం. ఈ బృందావనంలో ప్రధానంగా విశేషించి కృష్ణ నిర్యాణానంతరం, కృష్ణ నిర్యాణం ఎక్కడ జరిగింది? ద్వారకలో కృష్ణ నిర్యాణం అయిపోయింది. ఆ తర్వాత కృష్ణుడి తర్వాత మిగిలిన వాళ్ళు నిత్యుమించి అందరూ వెళ్ళిపోయారు. కానీ కృష్ణుని ప్రపౌత్రుడు ఉన్నాడు, ఆయన పేరు వజ్రనాభుడు. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ఏకఛత్రాధిపత్యం కదా మనకు తెలుసు. మొత్తం భూమండలం యుధిష్ఠిరుడు రాజు అయ్యాడు. ఆయన 36 ఏళ్ళు పాలన చేశాడు ఆయన. ఆ తర్వాత పరీక్షిత్ మహారాజు రాజు అయ్యాడు. ఆయన 60 ఏళ్ల పైన పాలన అయింది. ఆ తర్వాత జనమేజయుడు. చాలా కాలం వచ్చిందండి. మామూలు కృష్ణుడు పెట్టిన ధర్మం ఎలా ఉంటుంది ఇక్కడ. అప్పుడు పరీక్షిత్ మహారాజు చక్రవర్తి అయిన తర్వాత ద్వారక మరి లేదు కదా, అందుకు కృష్ణ సంతతికి చెందినటువంటి వజ్రనాభుని తీసుకువచ్చి మధురా నగరానికి రాజుని చేశాడు ఆయన ఇక్కడ. అప్పుడు మధురా నగరంలో ద్వారకే లేదు. ఈ అక్కడ ద్వారకావాసులు ముక్తి పొందిపోయారు, బృందావనవాసులు ముక్తి పొందిపోయారు. ఇంకేమీ లేవు ఇక్కడ. మొత్తం అరణ్యాలు పాడుపడినట్టున్నది. మధురానగరంకి ఉనికి లేదు. పేరుకు ఒకప్పుడు మధురానగరం ఆ స్థితిలో ఉండేది. అప్పుడు వజ్రనాభుని పెట్టాడు. ఏముంది పాలించడానికి, ఆయన బాధపడ్డాడు. ఏదో మంచి మంది మార్పులు ఉంది కనుక చక్కని నగర నిర్మాణం చేసుకున్నాడు, ఆ చుట్టుపక్కల బాగు చేశాడు. కానీ మనసులో బాధపడుతున్నాడు ఆయన ఇక్కడ. బాధపడుతూ పరీక్షిత్ మహారాజు వద్దకు వెళ్ళాడు. స్వామి, నాకు బాధగా ఉన్నది ఏంటంటే ఇదంతా నిర్జన వనాలతో ఉన్నది, ఎవరు కనిపించట్లేదు. ఎవరు యోగులు వాళ్ళు ఉన్నా వాళ్ళు పెద్ద చెప్పుకోదగ్గ అక్కడక్కడ ఉన్నారు. కలిపి ప్రవేశించిపోయి చాలా కాలం అయిపోయింది. ఇవన్నీ కృష్ణ పరమాత్మ నడయాడినవే నాకు తెలుసు, ఏడుపు వస్తుంది అయ్యా అవన్నీ ఇలా ఉండడం వల్ల అన్నాడు. ఎక్కడ ఏం చేశాడో తెలిస్తే ఏదైనా చేయొచ్చు, నాకు తెలియదు కదా అంటే ఇక్కడ ఒక మహర్షి ఉన్నాడు, ఆయన ఆశ్రయించి ఆయన అన్నీ చెప్తాడని పరీక్షిత్ మహారాజు మహర్షి వద్దకు పంపించాడు వజ్రనాభుని. అప్పుడు వజ్రనాభుడు మహర్షి వద్దకు వెళ్ళాడు. మహర్షి పేరు శాండిల్య మహర్షి. అది ఇక్కడ రహస్యం, ఇక్కడ చిత్రం. ఆ శాండిల్య మహర్షి వద్దకు వెళ్ళగానే, నాయన వ్రజభూమి మాహాత్మ్యం నీకు తెలియదు, ఇక్కడ సత్వరజస్తమో గుణాలకు అతీతమైన పరబ్రహ్మ యొక్క ధామం ఇది. అది ఎక్కడుంటుంది పరబ్రహ్మం అంటే ఈ వ్రజంలో ఎక్కడున్నాడు పరబ్రహ్మ, నాకు అది చెప్పు. అది తప్పు ప్రశ్న, ఎక్కడ లేడు అనేది ప్రశ్న. అదే సమాధానం. ఆయన సర్వవ్యాపకుడు. ఆయన ఇక్కడికి వ్రజతి ఇక్కడ నవ్రజతి అనేది లేదు.
అంటే ఇక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్ళడం లేదు. సూర్యకాంతి ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళకుండా ఉంటుందా? వెళ్ళడం అంటే వ్యాపించడం. కానీ ఇక్కడ వ్యాపించిపోయాడు కనుక దీని పేరు వ్రజభూమి. పరమాత్మ సర్వత్రా వ్యాపించిన భూమి పేరు వ్రజభూమి. అయితే మనం తాత్వికులం కనుక భగవంతుడు సర్వవ్యాపకుడు అండి. ఈ కబుర్లు పక్కన పెట్టాడు. అలాంటి వేదాంత కబుర్లను కొంచెం పక్కన పెట్టద్దు. 9 రోజులు భగవంతుడు సర్వవ్యాపకుడు అండి. ఎందుకు అన్నాడు? అందులో ఏంటంటే సందేహం వల్ల మాకు తెలుసండి, మీకు తెలుసు, నాకు తెలుసండి, కానీ అనుభూతి లేదండి ఇక్కడ. కానీ అలాగా తత్వత అలా ఉండొచ్చుగాక, లీలగా సర్వవ్యాపకుడు ఉండడం ఉన్నదే అది సదా వ్రజతి వ్యాప్నోతి ఇది వ్రజభూమి. ఇది వ్రజభూమి. కృష్ణుడు అంతటా ఉన్నాడు నీకు. ఇక్కడ ప్రతి చోట ఉన్నాడు, ఒక చోట కాదు. ఇక్కడ బృందావనం ఇక్కడున్నాడా? బంకీ బిహార్ టెంపుల్ ఉన్నాడా? టెంపుల్కి వెళ్ళి వచ్చేవాళ్ళు. టెంపుల్స్ మీకు ఎన్ని ఉన్నాయో తెలుసు ఇక్కడ. నేను 2013కి వచ్చేటప్పటికి 5,000 పైన మందిరాలు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని వచ్చాయో తెలీదు. ఆ మాటకు వస్తే శాస్త్రం చెప్తున్న అంశం ఏంటంటే, బృందావనంలో కృష్ణ విగ్రహం పెట్టుకుని నువ్వు దండం పెడితే ప్రతి విగ్రహంలో ఆయన ఉంటాడు. అక్కడ నీదాలస్యం. విగ్రహంలో భగవంతుడు ఉంటాడా? అంతటా ఉంటాడు కదా, పో, దొరకదు. నీవు అనుకోవడం ఆలస్యం వచ్చేస్తాడు. అందుకే ఇందుకు చెప్పాడు కదా, లోక రీతిలో అనుకున్న వచ్చేస్తాడు. అలాంటి దివ్యధామం అంటే ఇక్కడ ఎన్ని గుళ్ళు ఉన్నాయి. కానీ ఎక్కడున్నాడు కృష్ణుడు? ఎక్కడ లేడు. అందుకే అంతలో ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలేదని మాత్రం కాదు, వెళ్ళాలి, తిరగాలి. ఇక్కడ అంతలో ఉన్న అనుభూతులకు తెచ్చుకోవడం రేకున తిరగాలి ఇక్కడ. అలాంటి దివ్యధామం ఇక్కడ. అందుకే వ్రజభూమి మహాత్మ్యం సామాన్యం కాదని వ్రజం గురించి, వ్రజ మాధుర్యం గురించి సాండిల్య మహర్షి చాలా విశేషములైనటువంటి ఉపన్యాసం ఇచ్చాడు. అదే శాస్త్రం అయిపోయింది గ్రంథం. చెప్తాడు. చోట్లను ఎందుకు వివరించాడంటే, ఈయనకు చెప్తా చోట్లని భద్రపరుస్తాడు. ఇక్కడ నువ్వేం చేస్తావంటే, నేను వాళ్ళు అనుగ్రహిస్తున్నాను, కృష్ణమంత్రం ఉపదేశిస్తున్నాను, నేను చెప్పిన చోట్లకి సాధన చేయి, ఆ లీల నీకు ఇప్పుడు చూపిస్తాడు ఆయన. అప్పుడెప్పుడో యశోదమ్మ చేత రోటికి కట్టబడ్డ కృష్ణుడు ఇప్పుడు కనబడతాడా? కట్టడానికి యశోదమ్మ వచ్చిందా? రిపోర్ట్ బలరాముడు ఉన్నాడంటే నీ కోసం చూపిస్తాట. చూపించాడు ఒక ఆయనకి. సత్యవ్రతుడైన మహానుభావుడు ఈ క్షేత్రంలో కార్తీక వ్రతం చేసుకున్నాడు. వేసుకుంటే చూపించాడు బృందావన లీల. ఎంత చక్కగా చూపించాడు. యశోదాభియోలోకలే ధావమానం పరామృత్యం అత్యంతతో దూతగోప్య. ఎలా ఉన్నాడంటే, రుదంతం ముహుర్నేత్రయుగ్మం మృజంతం కరాంభోజయుగ్మేన సాతంకనేత్రం ముహుశ్వాసకంపత్రిరేఖాంక కంఠం స్థితం నవమి దామోదరం భక్తివంద్యం. మన కార్తీక దామోదర అంటూ ఉంటాం. ఆ కార్తీక దామోదరుని చూశాడు ఆయన ఇక్కడ సత్యవ్రతుడు. అంటే ఆయన కోసం మళ్ళీ కట్టుకొచ్చాడా? ఆయన అవసరమైతే ఎవరి కోసం ఏదైనా మొత్తం బ్రహ్మాండం సృష్టించగలడు. ఇది నిజంగా సృష్టిస్తాడా? లీలగా ప్రకటిస్తాడు కనుక అది కష్టమేం లేదండి. ఇక్కడ కొద్ది కాలం క్రితమే ఇక్కడ రమణ రీతులు వచ్చి ఆయన కబడ్డీ ఆడిన ఆట ఒక భక్త యోగికి దర్శనమైంది. ఎన్నో ఉన్నాయి ఇక్కడ. నిత్యలీలాధామం ఇక్కడ అటువంటి విశేషం. అందుకే ఈ చోట్లో ఇదివరకు చూపించే లీల కూడా చూపిస్తాడు. ఇప్పుడు నీకు ఆ కృష్ణుడు ఎక్కడెక్కడ ఏం చేశాడో తెలియాలన్నావు కదా, నువ్వు సాధన చేయి, నేను ఇచ్చిన మంత్రంతో ఎక్కడెక్కడ ఏం చేశాడో చూపిస్తాడు. ఆ చోటు నువ్వు చిహ్నాలు ఏర్పరచు అని బోధించాడు ఎవరు? సాండిల్య మహర్షి. ఎవరికి? వజ్రనాభుడికి. అప్పుడు ఆయన ఈ బృందావన క్షేత్రంలో ఈ విధంగా సాధన చేసి అనేక రకములైనటువంటి ఆయతనాలు ఏర్పరిచాడు. వివిధ కుండములు ఇక్కడున్నాయి. వాటికి ఆ కుండములకు జలము ఉంటే వాటి చుట్టూ వితర్దికలు, అరుగులు మొదలు మెట్లు మొదలు ఏర్పాటు చేశాడు. కూపముల్ని వాటిని సవరించాడు. కృష్ణ పరమాత్మ ఎక్కడెక్కడ ఏవేవైతే లీలలు చేశాడు ధామములు పెట్టాడు. ఎందుకంటే కృష్ణుడు తనువు సామాన్యం కాదు, దివ్యమంగళ ధ్యేయం. ఆ దేన్ని తాకితే అది తీర్థం, ఆ దేన్ని తాకితే అది క్షేత్రం. అలాగ వేటిని తాకే ఆయన ఎక్కడెక్కడ సంచరించాడు. ఆయన మునిగిన తీర్థాలు, ఆయన ముట్టుకున్న నేల ఏమిటి, ఆయన పట్టుకున్న కొమ్మ ఏమిటి, ఇవన్నీ ఆయనకు తెలిసాయి. వాటితో ఆయన దివ్యములైన ధామములు ఏర్పరిచాడు. ఆయతనములు, ఆరాధనా మందిరములు, శ్రీ విగ్రహాదులు ఏర్పరిచాడు. ఇలా అన్నీ ఏర్పరిచిన తర్వాత అదేనాడో మనకు అప్పటికి తాజా కొంతకాలం అయిపోయింది. మ్లేచ్ఛాక్రమణలు జరిగాయి, చాలా బాధలు ఏర్పడ్డాయి. కానీ ఏం అనుగ్రహము. అయితే ఈ ఋషులకి, సిద్ధపురుషులకి ఏం కొదవలేదండి. ఎందుకంటే దివ్య బృందావనం చూస్తున్నారు కనుక వాళ్ళకి బాధ లేదు. కానీ సామాన్య సాధకులు తరించాలి అంటే ఆ ధామములు కనబడాలి కదా. ఆ స్థితిలో ఇక్కడ విశేషం జరిగింది. కొంతకాలం క్రితం సుమారు 17వ శతాబ్దంలో మహానుభావుడు చైతన్య మహాప్రభు కృష్ణ ప్రేరణ మీద ఇక్కడికి వచ్చాడు. ఆ మహానుభావుడు ఆయన తెలియని శాస్త్రముల బహుశాస్త్రములు, వేదాంగములు తెలిసినవాడు, పురాణాదులు మథనం చేసినవాడు, మహాకృష్ణ భక్తుడు. అది సర్వపురాణాల్లో కృష్ణుడి గురించి సర్వం తెలుసు ఆయనకి. అందున బృందావనం కృష్ణధామం మహిమ తెలుసు. అందుకు పరిగెత్తుకుంటూ ఇక్కడ వచ్చాడు. ఆయన వచ్చి స్వామి కృష్ణానుగ్రహం చేత ఎక్కడెక్కడ ఏవి జరిగేది ఆయనకు కనబడి తన శిష్యులను కొందరు ఇక్కడ పెట్టేశాడు. సుమారు ఆ సమయంలోనే సనాతన గోస్వామి, రూప గోస్వామి ఇత్యాదులు ఇక్కడ స్థిరపడి ఆయన పెట్టిన ధామంలో సాధకులుగా కొనసాగిపోయారండి. వాళ్ళకి శిష్య పరంపర.
అలాగ జరుగుతూ ఈ 100 ఏళ్లలో అనేక మంది సాధకులు ఇక్కడ తయారయ్యారు, భిన్న భిన్న సంప్రదాయం వాళ్ళు. ఇక్కడ వార్త తెలిసి ఇతర సంప్రదాయాల్లో ఉన్న కృష్ణ భక్తులు కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ధామాలు ఏర్పడ్డాయి. అందుకే చైతన్య మహాప్రభువుని మరువరాదు బృందావనం వారందరూ కూడా. ఇక్కడ బృందావన భక్తులమైన మరువరాదు. ఆయన మర్చిపోతే కృష్ణుడు ఒప్పుకోడు. అటువంటి మహానుభావుడైన అలాంటి దివ్యధామాలు ఏర్పరిచాడు. అంతేకాదు, ఆయన ఏర్పరిచిన తీరు మీకు చూపిస్తే ఎవడో వస్తాడు ఇక్కడ కృష్ణుడు ఇది చేశాడు అనగానే ధామం ఏర్పరిచడమే. కానీ ఆయన చెప్పినంత మాత్రం ఏం చేసేస్తామా అని కాదు, ఎలా ఏర్పరిచాడో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పద్మపురాణంలో రాధాకుండ కృష్ణకుండముల వర్ణన ఉంది. అది ఎక్కడుందో ఎవరికి తెలియట్లేదు. వ్రజవాసుల్లో కూడా పండితులు ఉండేవారు. చైతన్య మహాప్రభు గురించి తెలిసిన తర్వాత మేము ఎప్పుడు గ్రంథాలు చదువుకుంటూ ఆనందించడమే కానీ ధామాలు మేము ఎప్పుడు చూడలేదు. నీ వల్ల చాలా తెలిసాయి. కానీ ఇక్కడ రాధాకుండ కృష్ణకుండములు ఎక్కడున్నాయో మాకు తెలియవు. ఎలాగూ అంటే వీళ్ళు మొత్తం వనములన్నీ తిరిగి కుండాలను తెలుసుకున్నాను మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అయితే అలా వెళుతూ ఒక పంట పొలం దగ్గర నిలబడ్డాడు. ఆయన నిలబడి భావసమాధిలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నది రాధాకుండ, అటు కృష్ణకుండ, తవ్వి చూడండి అన్నాడు. వెంటనే పంటను తవ్వి చూస్తే 2 కుండాలు బయటపడ్డాయి. రాధాకుండ, కృష్ణకుండ ఇలా బయట పెట్టాడండి మహానుభావుడు. చూడండి ఇక్కడ అలా ఎన్నో వచ్చాయి ఇక్కడికి. ఇలాంటి ఎన్నో కుండములు ఉన్నాయి బృందావనంలో తెలుసా. యమునా నది మాత్రమే కాదు, యమునా నది ప్రధాన తీర్థమైన ఎన్నో కుండములు ఉన్నాయి. కృష్ణుడు గోపికలతో కలిసి జలక్రీడల అనే చోట్లు ఉన్నాయి. ఎందరో ఋషుల్ని ఆ తీరాల్లో అనుగ్రహించిన కుండములు ఉన్నాయి. ఆ ఋషులు తపస్సు చేస్తూ తవ్వుకున్న కూపాలు ఉన్నాయి సాధన కోసం. అవన్నీ శాశ్వత తీర్థములే అని కృష్ణ పరమాత్మ వచనం. వనముల పేర్లు 12 వనాలు ఇక్కడ ఉన్నాయి. భద్రవనం, శ్రీవనం, లౌహవనం, భాండీరవనం, మహావళం, తాళవనం, ఖదిరికావనం, బహుళావనం, కుముదవనం, కామ్యవనం, మధువనం, బృందావనం. వీడు వరుసలు మనకు అక్కర్లేదు, ఏది మొదలు ఏది చివరి చెప్పక్కర్లేదు. ఛందస్సుకు అనుగుణంగా వాళ్ళు వరుసలు పెట్టుకున్నారు. భద్రశ్రీ లౌహ భాండీర మహాతాళ ఖదిరికాహ బహుళా కుముదం కామ్యం మధు బృందావనం తథా ద్వాదశైతాన్యరణ్యాని కాళింద్యాః సప్త పశ్చిమే పూర్వే పంచవనం ప్రోక్తం తత్ర అస్తి గుహ్యముత్తమం. యమునా నదికి పశ్చిమం వైపు 7, పూర్వం వైపు తూర్పు వైపు 5, ఇది 12 వనములయ్యా అన్నారు. ఈ వనాల గురించి చాలా వర్ణన ఉంది కానీ క్లుప్తంగా చెప్పుకుందాం. మధువనం. మధు అనేటువంటి రాక్షసుడు ఇక్కడ శివుని మెప్పించి అమరత్వం పొందాడు. ఆ తర్వాత అతడు ఇక్కడ సంహరింపబడ్డాడు. ఆయన పేరు మీద ఉన్నది అన్నారు ఇక్కడ. అంతేకాదు ఆదివరాహ పురాణంలో అయితే విష్ణువుకి ప్రీతిపాత్రమైనది కనుక మధువనం పేరు అని కూడా కనబడుతుంది ఇక్కడ. మొత్తానికి ఇలాంటి మధువనం చాలా దివ్యమైనది. ఇక్కడ మధుకుండము అనే కుండము కూడా ఉన్నది. ఈ మధువనం ఎంత గొప్పదంటే స్వయంభవ మన్వంతరం తొలి కృతయుగంలో ధ్రువుడు నారదుని ఆజ్ఞ మేరకు అక్కడికి వచ్చి తపస్సు చేసి విష్ణు దర్శనం పొందినవాడు. అది మధువనం యొక్క గొప్పతనం అన్నాడు. అంటే కృష్ణుడు అప్పుడు కూడా ఇదే ధామం కనుక అక్కడికి పంపించారు నారదుల వారు. తాళవనం, తాళం అంటేనే తాటి చెట్లు అని తెలుస్తున్నది. ఇక్కడ సంకర్షణ కుండం అను కుండం ఉన్నది. ఇక్కడే కృష్ణ పరమాత్మ బలరాముడు కలిసి విహరిస్తూ ధేనుకాసుర సంహారం చేసిన చోటు అన్నారు. ఇక్కడ నేను క్లుప్తంగా ఒక్కొక్క వాక్యమే చెప్తాను. ఇంకా దీనికి చరిత్రలు చాలా ఉన్నాయి కానీ అవి చెప్తే మొత్తం వ్రజ పురాణం అవుతుంది అన్ని రోజులు. కుముదవనం, కుముదం అంటేనే కలువ అని చాలామంది తెలుసు. ఈ కుముదవనం ఇది శంతను చక్రవర్తి తపస్సు చేసినటువంటి చోటు. ఇక్కడ కపిల మహర్షి కూడా తపస్సును ఆచరించాడు. ఇక్కడ శాంతను కుండమను కూడా కుండం ఉన్నది. ఇక్కడ ఇవన్నీ తీర్థస్థలాలు. నేటికి వీటిని సేవించే భక్తులు ఉన్నారండి. మనం వెళ్ళగలమా లేదా పక్కన పెట్టి ఉన్నాయి. అయితే తీర్థక్షేత్రాలకు ఒక మహిమ ఉంది. మనం వెళ్ళలేకపోయినా స్మరిస్తే ధన్యులం కనుక తిరగలేని స్మరిద్దాం. కనుక ఈ శాంతను కుండం చాలా విశేషమైనది. ఇక్కడే స్వామి దంతభక్తుడిని సంహరించాడు అంటారు. అంటే దంతభక్తుడిని సంహరించిన తను ద్వారకాధీశుడైన తర్వాత సంహరించాడు. కానీ అది వెంట పెట్టొచ్చి ఇక్కడ సంహరించట. అప్పుడు బృందావన వాసులు మళ్ళీ కృష్ణుడిని చూశారు అని చెప్తారు. ఇది వృత్తాంతం మన భాగవతంలో కనకపోయినా పురాణాంతరాల్లో కనబడుతున్నది. తర్వాత దివ్యమైనది యష్టికరా తీర్థము అని చెప్పబడుతున్నది. దీనికి ప్రస్తుతం సటీకర అంటారు, మార్పు పొందింది నామం అలాగా. ఇందులో విశేషం ఏంటంటే ఒకప్పుడు కృష్ణ పరమాత్మ ఇక్కడ వాడి చిన్న వయస్సులోనూ సరైన యుక్తం అయినప్పుడు వాళ్ళకి గోసేవకు పంపిస్తారు. గోచరణము అంటారు ఇక్కడ. ఎలాగైతే వేదాలు చదువుకునే వాడికి ఉపనయనం చేసి వేద పాఠశాలకు పంపిస్తారు, గోపాలకులు వాళ్ళ పిల్లలకి గోసేవ వాటిల్లో గో సంరక్షణకు గాను ఒక కృత్యం చేస్తారు, సంస్కారం. కృష్ణ పరమాత్మకి అది చేసిన చోటు ఇది. అక్కడ యష్టినిచ్చారు, అంటే వాటిని తోలేటువంటి కర్రనిచ్చారు ఇక్కడ. అందుకు కృష్ణుడికి ఆ అభిషేకం జరిగి ఆ సంస్కారం జరిగి యష్టికనిచ్చిన చోటు కనుక యష్టికరా అని పేరు దీనికి వచ్చినది అంటారు.
ఇక్కడ కృష్ణుడు చేసిన పని ఏమిటంటే బకాసుర సంహారం చేసిన చోట అది అని వివరించారు. ఇక్కడే గరుత్మంతుడికి ఆశ్చర్యంగా దర్శనమిచ్చట. అది ఎలాగంటే ఆయన దగ్గర ఉన్న శ్రీరాముడు అనే భక్తుడు భుజం మీద ఎక్కాడు. గరుత్మంతుడు రామావతారంలో అయితే రాముడి దగ్గరికి వెళ్ళి చూస్తే నువ్వు ఎవరు అని అడిగాడు రాముడు. కృష్ణావతారం కదా, పిలిస్తే వస్తుంటాడు. ఒకసారి బాలకృష్ణుడు ఏం చేస్తున్నాడో చూద్దాం అనుకున్నాడు. ఎందుకంటే మధుర వెళ్ళిన తర్వాత పిలిస్తే వచ్చాడు గరుత్మంతుడు. కానీ బృందావనంలో ఏం చేస్తున్నాడో చూద్దామని వచ్చేటప్పటికల్లా శ్రీరాముడు భుజం ఎక్కి కూర్చున్నట్టు. ఇక్కడ శ్రీరాముడు అనే పిల్లవాడు భుజం ఎక్కి కూర్చున్నాడు. గరుత్మంతుడు చూస్తుంటే శ్రీరాముడు గరుత్మంతుల్లో కనబడ్డట్టు గరుత్మంతుడికి. అంటే నువ్వు ఇప్పుడు అక్కర్లేదు, భక్తులు చాలు నాకు భక్తులతో ఆడుకుంటున్నాడు ఇక్కడ. అక్కడ గరుడ గోవిందుడి పేరుతో ఈ వనంలో స్వామి కనబడుతుంటాడు. ఈ సటీకరా వనంలో విశేషం. బహుళావనం అని మరో వనం ఉన్నది ఇక్కడ. ఈ వనంలో అనేక పుష్ప ఉద్యానవనాలు, కుండములు ఉన్నాయి. ఇప్పటికీ బృందావనంలో అందమైన వనాలు చాలా ఉన్నాయండి. చాలామంది భక్తులు వాటిని ఉద్ధరించారు. కొన్ని యాత్రికులు తిరిగి పాడు చేసే చోట్లు వేరు ఉండొచ్చు. మనం అక్కడేమని తిరుగుతాయి, అలాగే యాత్రికులం కదా. కానీ భక్తులు కొందరు ఇప్పటికలా బాగు చేసుకున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే, మనం ఒక కథ చెప్తుంది పురాణం. ఒక ఆవు ఒక పులి వద్దకు వచ్చినప్పుడు తినడానికి సిద్ధపడితే ఆ పిల్ల వచ్చేయడం, పిల్ల కోసం తల్లి వెళ్ళడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం జరిగి ఇది చూసి ఆ ఆవు ఎవరిదో ఆ బ్రాహ్మణుడి పేరు బహుళుడు. ఆయన వచ్చి గోరక్షణ కోసం నన్ను నేను ఇచ్చుకుంటానన్నట్ట. ఆ చోటు కానీ కృష్ణానుగ్రహం వల్ల అందరూ క్షేమంగా రక్షింపబడ్డారు. ఈ కథ మనం చిన్నప్పుడు చదువుకున్నాం, కానీ పురాణాల్లోని కథ ఇది. అనేక పురాణాల్లో ఈ కథ ఉంది. అంటే ఈ కథకు అంత ప్రాధాన్యం అన్ని పురాణాలు ఇచ్చాయని అర్థం. ఇక్కడ ఆ చోటు ఆ బహుళుడు అనేటువంటి విప్రుడు ఇక్కడ తరించాడు కృష్ణానుగ్రహంతో కనుక దీని బహుళావనం అని పేరు వచ్చింది. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఆ భూమికిది. అదేవిధంగా కామ్యవనం, ఇది చాలా విశేషమైనటువంటిది. ఇక్కడే మన్మథుడి గర్వం పోగొట్టాడు ఆయన. అందుకే కాముడి గర్వం పోగొట్టినది కామవనం లేదా కామ్యవనం. ఇక్కడ కృష్ణమందిరం ఉంది. విమలాకుండం అనే కుండ ఉంది ఇక్కడ. దీనికి పెద్ద చరిత్ర ఉంది. చరణ్ పహాడ్ అనే చోటు, భోజన థాలి అనే చోటు, బృందాదేవి ఆలయం ఉన్నాయి ఇక్కడ. చాలా విశేషం. పురాణాల ప్రకారం ధర్మరాజు వనవాసం చేసేటప్పుడు యక్షునితో సంభాషించే చోటు ఇది అని చెప్తారు ఇక్కడ శాస్త్రవేత్తలు. అది గొప్ప విశేషం. అదే యక్షప్రశ్నలు పుట్టిన చోటు అది కామ్యవనం. ఇప్పటికీ కామ్యవనం దగ్గర చాలా విశేషమైనటువంటి సాధకులు ఉంటారు. ఆ కామ్యవనం వద్ద భోజన థాలి ఉంటుందండి. భోజన థాలి అంటే కృష్ణుడు గోపకులతో కలిసి భోజనాలు చేసిన చోటు. అక్కడికి వాళ్ళు రాతినే పళ్ళాల్లాగా చేసుకుంటూ ఉండడం కనబడుతుంది. ఇప్పటికీ ఆ జాడలు కనబడతాయట. కృష్ణుని అడుగుజాడలు కూడా అక్కడ ఉన్నాయని అంటారు. అంటే ఇప్పుడు ఉంటాయండి అంటే భక్తుల కోసం ఉంచుతాడు ఆయన, ఏం పర్వాలేదు. ఇక్కడ వాటిని మనం సందేహించక్కర్లేదు, భక్తులు ఎలాగూ సందేహించరు. దానికి చరణ్ పహాడ్ అనే పేరుతో పిలుస్తుంటారు. ఇక్కడ బృందాదేవి ఆలయం ఉన్నది. ఎందుకంటే చాలా కాలం క్రితం ఇక్కడ విశేషించి రూపగోస్వామి తపస్సు చేస్తుంటే ఒక యోగపీఠంపై ఉన్నటువంటి కృష్ణమూర్తులు దర్శనం ఇచ్చారు. అప్పుడు ఆ చోటు తవ్వితే మూర్తులు కనబడ్డాయండి. ఇక్కడ చైతన్య మహాప్రభు శిష్యుడు ఆయన. ఇలా వాళ్ళకు కూడా కనబడ్డాడు. ఆ మూర్తుల్లో గోవింద మందిరం, గోపీనాథుడు, మదనమోహనుడు, వీళ్ళతో పాటు బృందాదేవి, వీళ్ళు అక్కడ ఉన్నారు. ఈ నాలుగింటిని ఉద్ధరణ చేశారు. కానీ ఔరంగజేబు కాలంలో మతద్వేషాలు పెరిగిపోతున్నప్పుడు వీటిని తీసుకుని కొంతమంది అర్చకులు, భక్తులు రక్షించుకోవడానికి కానీ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ వెళుతూ భరత్పూర్ అనే ప్రాంతానికి వెళితే అప్పుడు రాజా మాన్సింగ్ అని రాజస్థాన్కి చెందిన ఆయన వాటిని తీసుకొచ్చి గౌరవంగా ఆలయాలు కట్టి రాజస్థాన్లో పెట్టాడు. అక్కడికి వెళ్ళిపోయాయి. అయితే ఈ 4 3 వెళ్ళాయి. 4ది వెళ్ళనంది, నేను ఎక్కడే ఉంటాను, నన్ను నేను రక్షించుకుంటాను అన్నది ఆవిడ బృందాదేవి. ఇప్పటికీ బృందాదేవి ఆలయం అక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ మరొక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ తీర్థములు చాలా విశేషమైన తీర్థం ఉంది. ఏమిటా తీర్థం అంటే, ఈ వనంకి ఎక్కువ పేరు కామ్యవనం. అక్కడ విశేషించి ఒకప్పుడు నందుడు కృష్ణుడితో చెప్పాడు. ఎందుకంటే ఎదురుగా భగవంతుడైనా గుళ్ళకి వెళ్ళాలనిపిస్తుంది, మనస్సు ఏం చేస్తాం, ఇక్కడ నాకు తీర్థయాత్రకు వెళ్ళాలనుందయ్యా అన్నాడు కృష్ణుడితో. ఎవరు? నందుడు. అందరం కలిసి తీర్థయాత్రకు వెళ్తా ఉన్నారు. వేటికి వెళ్తారు అంటే బదరి, కేదారు, పశుపతినాథ్, ఇంకా చెప్పు. అయితే ఉండన్నాడు, సంకల్పించాడు. ఆ తీర్థములు, క్షేత్రములు, దేవతలు అక్కడికి వచ్చేట వనంలో. ఆ తండ్రికి అన్ని తీర్థక్షేత్రాలు సేవించిన పుణ్యాన్ని ఇచ్చేశాడు. ఆ వనం కామ్యవనం. ఇక్కడ ఇప్పటికీ తత్సంబంధమైన భూమికలు అక్కడ కనబడతాయి. అందుకే ఇక్కడ ఉంటే చాలు అన్నవి అక్కడ ఉంటే చాలు అన్నీ అక్కడ ఉంటాయి. అలాంటి ధామములండి ఇక్కడ. ఖదిరావనం. ఈ ఖదిరావనం చాలా విశేషమైనటువంటిది. ఇక్కడ కూడా భగవానుడు స్నేహితులతో కలిసి భోజనం చేయడం, అదేవిధంగా ప్రత్యేకించి గోపికా విహారములు చేయడం, ఇవన్నీ కనబడితే ఇక్కడ కూడా భోజనాలు చేసేది గనక
ఈ వనంకు ఆయన ఖైరే ఖైరే అని అర్థం చెప్తారు ఇక్కడ స్థానికులు. దానికి కదిరికి సంబంధం లేకపోయినప్పటికి కూడా ఖదిరా వృక్షములు కలిగినటువంటి వనంగా భావన చేయవచ్చు. ఇక్కడ కదంబ వృక్షాలు చాలా ఉంటాయి. కదంబమూలే క్రీడంతం బృందావన నివేశితం పద్మాసన స్థితం వందే వేణుం గాయంతమచ్యుతం అంటారు లీలాసుకుడు. కడిమి చెట్ల తోటలో కృష్ణుని ధ్యానించడం ఒకనొక రహస్యం. అందుకే శ్రీకృష్ణ శ్యామలాదేవి అనడానికి ఇది సంకేతం. ఆలోచించిన వాళ్ళకి ఆలోచించినంత కదంబ వనవాసిని. మొత్తానికి ఆ చోటు ఇక్కడ ఈ చోట్లోనే ఉన్నది అని చెప్తారు. ఇక్కడ కూడా దివ్యమైన కుండములు చాలా ఉన్నాయి, అటువంటి పవిత్రవనం. అదేవిధంగా ఖదిరావనానికి దగ్గరే కోకిలావనం. ఇది పండింట్లో ఒకటి కాదు, ఖదిరావనంలో ఒక భాగం కోకిలావనం అని. ఎందుకంటే ఒకప్పుడు రాధాదేవిని కలియాలనుకున్నట్టు కృష్ణుడు. అయితే రాధాదేవి పలానా వనంలో ఉండి నేను వస్తానంది. అంటే సంకేతాలు చెప్పుకుని కలియడం అనేది ఒకనొక ప్రేమ. లలితాదేవి చెప్పింది ఎక్కడ ఉండాలంటే ఎక్కడ కోకిళ్ళు ఎక్కువ కూస్తుంటే వనంలోకి వెళ్ళాను. ఆ వనం ఇక్కడ వచ్చింది. అక్కడ కృష్ణుడు వేణుగానం చేస్తే అక్కడికి వచ్చి రాధాదేవి కలిసిందిట. ఆ కోకిలా వనం ఈ ఖదిరా వనంలో భాగంగా ఉంటుంది. ఇక్కడే విశేషించి సనాతన గోస్వామి చాలా కాలం సాధన చేశాడు కనుక దీనికి చోటుకి ప్రత్యేకత అంటారు. ఇక్కడ బలరామస్వామి నివసించాడు కొంతకాలం. అందుకే దీన్ని బడ్బైఠాన్ అని పేరుతో నేటికి పిలుస్తారు. ఇప్పుడు 6 వనాలు చెప్పుకున్నాం. 7వది భద్రవనం. ఈ భద్రవనం కూడాను విశేషించి అనేక రకాల వృక్షాలతో ప్రకాశిస్తుంటుంది. ఈ వనానికి హయగ్రీవ రూపంతో కృష్ణుడు అధిదేవత ఉంటాడు. ఇక్కడ హయగ్రీవ స్వామి అధిదేవతగా కలిగి ఉంటాడు. పైగా ఇక్కడ కృష్ణుడు ఏం చేశాడంటే మిగిలిన వనాల్లో బాలలీలలు చేశాడు, ఇక్కడ కొంచెం హుందాగా లీలలు చేశాడు. అది దీని యొక్క ప్రత్యేకత. ఏంటి ఆ హుందాతనం అంటే రాజవేషంతో అలంకారం చేసుకుని, మిగిలిన చోట గురువింద గింజలు ఇలాంటి ఆటవికమైనవన్నీ వేసుకున్నాడు. ఇక్కడ కొంచెం స్వర్ణాభరణాలు వేసుకొని రాజలాంఛనాలతో లీల చేశాడు కనుక దీనికి కొంచెం భద్రవనము అని పేరు పెట్టారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే చాలామందికి భాగవతంలో కథలు ఒక్కొక్కటి స్మరణకు వస్తూ ఉన్నాయి, చెప్తూ ఉంటాయి. నందరాజు ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి స్నానం చేస్తూ ఉంటే వరుణుడు భటుడు వచ్చి తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ యమునా దగ్గర జరిగింది, ఇక్కడ ఈ వనంలోనే జరిగింది. తిరిగి కృష్ణుడు ఇక్కడి నుంచే వెళ్ళి ఆయన తీసుకొచ్చాడు. దీని పేరు భద్రవనం. పైగా కృష్ణుడు అనేక రకాలకి ఇక్కడ ఆటలు ఆడుకున్నాడు, ఆవులతో తిరిగాడు. అందుకే దీనికి ఖేళనవన్, నివారణవన్, భూఖీవన్, లేటన్వన్ అని పేర్లతో లౌకికులు పిలుచుకుంటుంటారు. ఇక్కడే బలరాముడు ప్రళంబాసుర సంహారం చేశాడు అని కూడా వివరిస్తారు. దాని 8వది భాండీరవనం. ఈ భాండీరవనంతో బలరాముడితో సహా ఆయన విహరించడం కనబడుతుంటుంది. అందుకే ఇదే భాండీరవనానికి వెళ్ళి ఆడుకుందాం రా అని కృష్ణుడు అన్నాడని చెప్తూ నారాయణ తీర్థుల వారి తరంగాల్లో రామ రామ విచరామో వయం రమ్య భాండీరక వనమధునా హే రామ రామ విచరామో వయం అని బలరాముడితో కృష్ణుడి పిలిచి వెళ్తున్నట్టు అద్భుతమైన కీర్తన రచిస్తారు. ఆ భాండీరవనం అండి ఇది ఇక్కడ. దాని తర్వాత బిల్వవనం, మారేడు చెట్ల తోట. ఆ బిల్వవనం విశేషం ఏంటంటే ఇక్కడ కృష్ణుడి గోచారణ స్థలం అంటారు. స్వామి ఎక్కువగా గోవుల్ని తిప్పినటువంటి చోటు. ఇక్కడ ప్రత్యేకించి లక్ష్మీదేవి తపస్సు చేసింది. లక్ష్మీదేవి అంటే ఎవరండి? విష్ణుపత్ని. కానీ కృష్ణుడికి వచ్చినప్పుడు కృష్ణ లీలలు మురిసిపోయి నేను వస్తానంతట. నువ్వు ఈ కృష్ణ రూపంలో నా దగ్గరికి రావాలంటే నువ్వు తపస్సు చేయాలి. పోనీ చెప్పి ఎవరిని ఉద్దేశించి తపస్సు చేయాలి? రాధాదేవిని ఉద్దేశించి తపస్సు చేయి, ఆవిడ అనుమతిస్తే నువ్వు వస్తావు అంతట. అప్పుడు లక్ష్మీదేవి తపస్సు చేసింది. అందుకే రాధాదేవి ఆలయం ఉంది. ఇక్కడ రాధాదేవి కోసం ఏర్పడిన సరస్సు ఉంది, దాని పేరు మానస సరోవరం. ఇప్పుడు మానస సరోవరం అని కూడా అంటారు. ఇక్కడ ఈ మానస సరోవరం వేరు, మనకి హిమాచలంలో వేరు. మానస సరోవరం ఇక్కడే మానస సరోవరం ప్రకాశిస్తున్నది. దివ్యములైనటువంటి నారదాదులు సేవించినటువంటి ధామం ఇది. లౌహవనం. ఈ వనానికి అధిదేవతగా రాధా గోపీనాథ స్వామి ప్రకాశిస్తున్నాడు. సర్వ పాతకాలు పోగొట్టేటువంటిది. ఇక్కడ జంఘాసురుడైన రాక్షసుణ్ణి కృష్ణుడు సంహరించాడని, అతడి మరొక పేరు లౌహ జంఘాసురుడు అని. లౌహ జంఘాసురుడు అంటే ఇనుపు లాంటి జంఘలు అంటే కాలిపిక్కలు, ఇనుములా ఉన్న కాలిపిక్కలు ఉన్నవాడు కనుక లౌహ జంఘుడు అని పేరు. అతన్ని సంహరించిన చోటు కనుక లౌహవనము అని పేరు దీనికి వచ్చిందయ్యా అన్న. ఇది కాక మహావనం. ఈ మహావనానికి ప్రాచీన గోకులం అని పేరు. ఇప్పుడు నందగావ్ అని పిలుస్తుంటారు. అంటే కృష్ణుడు వసుదేవుడు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడో కృష్ణుడిని ఆ చోటు అనమాట. అంటే నందుడు అది రాజధానిగా చేసుకుని ఆయన గోరాజుగా ఉండేవాడు, గోపాలకుడుగా. ఆ చోటు దీన్ని నందగోకులం అంటారు. ఆ తర్వాత బృందావనానికి వచ్చారు. ఇక్కడ స్వామి 2.5 సంవత్సరాలు ఉన్నాడు. ఇక్కడే ఆయన చేసిన పెద్ద పని ఏమిటయ్యా అంటే యమలార్జున భంజనం. అంటే మధ్య చెట్టును కూల్చి దామోదర రూపం అక్కడ చూపించాడు. ఇక్కడ ఆ తర్వాతే కదా వాళ్ళందరూ సమావేశం చేసుకుని బృందావనం తీసుకెళ్ళిపోదాం అనుకుని తెచ్చేశారు. కనుక ఆ దివ్యమైన ధామం మహావనము అని చెప్పబడుతుంది. ఇక 12వది బృందావనము. ఇది చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఎందుకంటే స్వామి ఇందాక చెప్పినట్టు అన్ని లీలలు గొప్పవే కానీ ఇక్కడ ఉంటూనే అంతా తిరిగాడు. ఇక్కడ
ఇందుకు ఈ వనం ఆ వనం తిరగడం అంతా కూడాను ఇది బేస్ చేసుకుని మొత్తం తిరిగాడు. రాసలీల ఇక్కడే చూపించాడు ఆయన. అందుకే ఇది చాలా ప్రధానం. పైగా అత్యంత ప్రధానమైన గోవర్ధనగిరి ఉన్న చోటు బృందావనం. దీని విశేషం ఇది. ఇది మధుర నుంచి సుమారు 16 కిలోమీటర్ల దూరం. ఇది విస్తృతమైనది అన్నారు. ఇక్కడ అనేక రకాల మునుల ఆశ్రమాలు ఎన్నో ఆ కాలాల నుంచి కూడా ఉండేవి అని వర్ణిస్తున్నారు. మునుల ఆశ్రమాలతో సేవించబడుతున్నటువంటిది బృందావనము అని చెప్తూ ఇక్కడున్న కుండముల సంఖ్య లెక్కకందనిది. ఈ బృందావన మహాత్మ్యాన్ని ప్రత్యేక శ్లోకాల ద్వారాను పురాణములు అందిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు మామూలు కాదు. ఈ చుట్టుపట్ల ఉండినవి రాధాకుండ, కృష్ణకుండ అన్నీ ఈ ప్రాంతాల్లోవే. ఇక్కడ వంశీవటన మరొక చోటు ఉంది. గుర్తుపెట్టుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకుని ఇక్కడున్న వాహనాల సాయంతో వెళ్ళచ్చు. వంశీవటన ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అతిగా ఆకర్షించేటటువంటిది ఒకటి ఉంది. అందులో డాబు దర్పం ఇష్టమైన వాళ్ళకి బాగా ఆకర్షించే మరొక చోటు ఉంది. సుమారు 25,000 కోట్ల ఖరీదుతో కట్టిన ప్రేమ మందిర్. కృపాల్జీ మహారాజ్ అనే మహానుభావుడు మొత్తం ప్రపంచమంతా కృష్ణ భక్తిని వ్యాప్తి చేశాడు. ఆయన ఆస్టిన్ దగ్గర, అమెరికాలో టెక్సాస్లో ఆస్టిన్ దగ్గర బర్సానా ధామ్ ఉందండి. వాళ్ళు అక్కడ మీరు చూస్తే ఒక చిన్న వాగు ప్రవహిస్తుంది, దాని పేరు యమున. వాళ్ళకి అదే యమున. అక్కడే రాధాదేవి మందిరం. కృష్ణ ఎంత అందంగా కట్టారు. భక్తి ఉండాలి కానీ విదేశాలకు కూడా లాక్కెళ్ళగలరు ఇన్ని. అందుకే ఆయన విదేశాల్లో ఎందరో కృష్ణ భక్తుల్ని తయారు చేసి వాళ్ళందరూ భక్తితో ఇచ్చిన ధనంతో అంత భవ్యమైన మందిరం నిర్మాణం చేశాడు ఆయన. చూస్తే మాత్రం ఆశ్చర్యం. అంటే ఇక్కడ నుంచి దాటి ఇంకెక్కడికో వెళ్ళి ఏదో మహల్ చూద్దాం అనుకుంటున్నారే, ఇక్కడికి వచ్చి ఇంకొకటి చూడాలి అనిపించడం ఒక దోషం. చూడాలంటే ఈ ప్రేమ మందిరం చూడొచ్చు ఎంత అత్యద్భుతంగా నిర్మాణం చేశారో. అయితే కొందరు సాధకులు మాత్రం అటువంటి వాటి వైపు పెద్ద ప్రీతి చూపించరు. వాళ్ళకి ఆడంబరాలు కాదు. అలాంటి రహస్య స్థానాలు దీనిలో చాలా ఉన్నాయి. వాటిపై ఆసక్తి కలిగిన వాళ్ళు ప్రవచన మధ్యంలో స్వామి చెప్పిస్తే అప్పుడప్పుడు చెప్పచ్చు. కొన్ని చోట్లు ఉన్నాయి ఇక్కడ. రమణ రీతి అనబడే చోటు, తటియాస్థల్ అనబడే చోటు, రాధారమణ మందిరం ఇత్యాది చోట్లు, నిధువన్, సేవాకుంజ్, దీన్ని చాలామంది వెళతారు. నేటికి కృష్ణ రాసలీలలో జరిగే చోట్లు అని చెప్తారు. బృందావనంలో ఎన్నో రాసమండలు ఉన్నాయి, 2 కాదు లెక్కలేనన్ని. కొన్ని నీ కంటికి కనీసం వనాల్లాగానే కనబడితే నీ కంటికి కనబడు కొన్ని. అలాంటి దివ్యధామములు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. కనుక బృందావనం మహిమ ఎన్ని రకాలుగానో గోచరిస్తుంది. అలాగే విప్రపత్నులను అనుగ్రహించిన చోట్లు, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఇక్కడ గోచరిస్తుంటే రమణ రీతి ఇక్కడ ఆ సమీపంలోనే బృందావనానికి చెందినదే బర్సానా కూడా దివ్యమైనటువంటిది. ఈ మహావనములు ఇది ఇంచుమించిన నందగాంకి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా బృందావన అధికారిని ఆవిడకి బృందావన పట్టాభిషేకం చేశారు కృష్ణ పరమాత్మ. ఆయన గోవింద పట్టాభిషేకం అయ్యాక ఆవిడ చెరికత్తులు ఇదేం బాగాలేదు, నువ్వు ఒక్కడే పట్టాభిషేకం చేసుకుంటే ఎలాగా. మరి రాధాదేవికి ఏంటంటే, అరే బాబు రాధ లౌకికురాలు కాదయ్యా, లౌకిక ధర్మపత్ని సమేత అనబడేది కాదు, ఇవి అవిభాజ్య శక్తి, ఇది ఒక ప్రత్యేకం. ఆవిడికి నేనే పట్టాభిషేకం చేస్తానన్నాడు. నాకైతే ఇంద్రుడు చేశాడు, నేను ఆవిడికి చేస్తానన్నాడు. అనొక కార్తీక పూర్ణిమ నాడు పూర్ణిమాతి దేవత అయిన పౌర్ణమాసి అనే దేవత యొక్క ఆధ్వర్యంలో పట్టాభిషేకం చేశాడు. అప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరంటే గోలోకవాసులు, దేవతలు. బృందావనం వాళ్ళకి కూడా తెలియదు. అప్పుడు ఆవిడకి పట్టాభిషేకం చేసి టైటిల్ ఇచ్చాడు బృందావనాధికారిణి అని. కానీ బృందావనానికి ఆవిడే అధికారిని, రాధాదేవి. ఆవిడ అధికారిని కనుక ఆవిడ పెర్మిషన్ లేకుండా ఎవడు రాడు. అసలు కృష్ణార్చనకు అధికారం రాధార్చన, ఇది రహస్యం. దేవి భాగవతం ఉంది వాక్యం. కృష్ణార్చనకు అధికారం రాధికార్చన. రాధికార్చన లేకపోతే కృష్ణ లభించడు. అందుకే అనారాధ్య రాధా పదాంభోజయుగ్మం అనాశ్రిత్య బృందావనం తత్పదాంకం అసంభాష్య తద్భావ గంభీర చిత్తం కథం శ్యామ సింధువు రసస్యావగాహ అంటారు రూపగోస్వామి. అటువంటి రాధాదేవి బృందావనాధికారిని. బృందావనం పట్టుకుని మధురా నగరం కథ నడుపుతుంది. కానీ బృందావనం ఆవిడ అసలు ప్లేస్. ఇక్కడే రాసలీల ధామం కదా. రాసలీలలోకి ఎవరిని ప్రవేశింపజేయాలో, రాసమండలి ఎలాగా చేయాలో రాసేశ్వరి అన్న తల్లికి తెలుసు. ఇక్కడ రాసలీలా మండల అధిష్టాత్రీదేవి. రాసం అంటే కృష్ణానుభూతి. ఆ కృష్ణానుభూతి ఇవ్వాలంటే ఆవిడ వల్ల వస్తుంది. ఎందుకంటే రాధ అంటే కృష్ణ అనుభవ స్వరూపము. ఈ వాక్యం అలాగే గుర్తుపెట్టి, కృష్ణానుభవ స్వరూపము. అనుభవం అంటే ఆనందానుభవం. ఆనందాన్ని అనుభవిస్తున్నారంటే ఆనందం వేరే, తాను వేరే అనుభవిస్తున్నారా? వేరైతే తాను ఆనందం వేరే ఉన్నాయి, అనుభవం మధ్యలో ఉంది. తాననేది లేనంత అనుభవం ఉండాలి. అది సామాన్యమైన విషయం అండి. అది కొంచెం ఆలోచించవలసిన విషయం. రాధ కృష్ణానుభవాన్ని పొందుతుంది. రాధ వేరు, కృష్ణుడు వేరా? అనుభవం పొందుతున్నాను నేను అంటే అనుభవం పొందడానికి నీకు స్పేస్ ఇచ్చావు అంటే కొరత ఏర్పడింది. ఆ కొరత మళ్ళీ నేననే భావం కూడా లేనంత అనుభవం ఉండాలి.
అందుకే పరమాత్మ తనని తాను అనుభవిస్తున్నాడు. అదే స్వానుభవ స్వరూప. అంటే నిత్యానందంలో ఉండడమే తనని తాను అనుభవించడం. ఇది ఆలోచించండి. నిత్య ఆనందం స్వామికి. ఆనందం ఎక్కడి నుంచి వస్తుందా? నిత్యం ఆనందమే ఆయనకి. నిత్యానందానుభవ స్వరూపుడు, నిరంతర ఆనంద అనుభవ స్వరూపుడు. అంటే నాకు ఇంత ఆనందం ఉందా మీరు చెప్తే కానీ తెలియలేదండి అన్నాడు ఆయన. ఆనందం నిరంతరంతో అనుభవిస్తున్నాడు. తాను ఆనంద స్వరూపుడే ఉన్నాడు ఇక్కడ. సూర్యుడు ఎలా కాంతి స్వరూపుడు, కృష్ణుడు ఎలా ఆనంద స్వరూపుడు. ఆలోచించే వాళ్ళకి ఆలోచించినంత. భేదం అలవాటైపోయిన మనకి ఇది ఆలోచనకు అందదు అక్కడ. ఆనందానికి అనుభవానికి ఏమి, పూర్ణానుభవానికి ఆనందానికి భేదం లేదు. పూర్ణానుభవానికి ఇంకా కొంత జీవభావం ఉంటూ భగవదనుభవం ఉందనుకోండి, పూర్ణానుభవం కాదు. కనుక స్వామి యొక్క ఆనందానుభవ స్వరూపం. అనుభవిస్తే కానీ ఆనందం అంటావు నువ్వు? ఆ మాట ఏమిటి? అనుభవం లేని ఆనందం ఎలా అంటావు? కానీ ఆనంద అనుభవం రెండా చెప్పండి. ఎంత వేదాంతం అంటే ఎలా అంటే సాండిల్ సూత్రాలు విప్పలేదు, అప్పుడు మొదలైంది. ఆనంద అనుభవం రెండా? ఆనంద అనుభవ స్వరూపం. ఆనందం నిత్యానుభవంగా ఉండాలి అది. ఎందుకంటే పాము పైన పడగ మీద మణి ఉంటుంది, ఉన్నట్టు దానికి తెలియదు. కృష్ణుడికి ఆనందం ఉంటుందిట, ఉన్నట్టు ఆయనకు తెలియదు. అంటే తప్పు కాదండి ఇక్కడ, ఆయనకు తెలియదా? ఆయన ఆనంద స్వరూపుడు, ఆనంద అనుభవం, నిత్యానుభవ స్వరూపుడు, స్వానుభవ స్వరూపుడు. ఇక్కడ ఆ అనుభవ స్వరూపం ఉంది. అనుభవం రాధాదేవి, ఆనందం కృష్ణుడు. రెండుకి భేదం లేదు కనుక రాధాకృష్ణ. అది నిరంతర ఆనందానుభవం, రసం ఆవిడకి తెలుసు కనుక ఆ రసం ఏంటో మనకి ఇవ్వగలదు ఆవిడ. అని రసేశ్వరి, రాసేశ్వరి, ఆనందానుభవ స్వరూపిణి ఆ తల్లి. అది ప్రతి నవ నవకుంజం ప్రేమ పూరేణ పూర్ణ ప్రచురసురభి పుష్పై భూషయిత్వా క్రమేణ ప్రణయతి బత బృందా తత్ర లీలోత్సవయ్యా ప్రియగణవృత రాధా కృష్ణయోస్తాం ప్రపద్యే ప్రియగణవృత రాధాకృష్ణయో తాం ప్రపద్యే. ఆహా, ఇక్కడ ప్రతి నవనవ కుంజం ప్రేమపూరేణ పూర్ణ. కుంజం అంటే పొదలు. అసలు కుంజం అనే మాటకు కూడా కొందరు సిద్ధులు సమాధి పొందేస్తారు. ఇక్కడే అది రాస నికుంజే గుంజతి నియతం. ఆ నికుంజం కుంజం. అలాంటి కుంజములు ఎప్పుడూ కొత్త కొత్తగా ఉంటాయట, ప్రతిదీ కొత్తగా ఉంటుందట. ఎన్ని చూస్తామని అన్నీ అలాగే ఉంటాయి కాదు, ప్రతి దేనికదే కొత్తది, ఎప్పుడూ కొత్తవే. ప్రతి నవనవ కుంజం. అవి ఎలా ఉంటాయంటే ప్రేమపూరేణ పూర్ణ, ప్రేమతో నిండిపోయి ఉంటాయి. ప్రచుర సురభి పుష్పై. అసలు దివ్యధామం అంటే ఇదండి, మన కంటితో కనబడిని చూడలేనిది. ప్రచుర సురభి పుష్పై, సుగంధాలను అలా ప్రసరించేటువంటి పుష్పములతో ఉంటాయి. అలాంటి వాటితో అలంకృతమైన చోట ఆ బృందలో, ఆ బృందావనంలో తన ప్రియగణములతో కూడి దిలోత్సవాల్ని చేసే రాధాకృష్ణుని నేను శరణు వేడుతున్నాను. ఈ భావం మొత్తం చూపిస్తున్నాడు ఇక్కడ. అంటే అలాంటి ఒకానొక మన కంటితో చూడలేని వనాలు అందమైన ఉన్నాయండి. ఒకప్పుడు ఇక్కడ మహానుభావుడు ఉండేవాడు. ఆయన శిష్యుడు ఒక ఆయన రాజస్థానంలో పండితుడు. ఈయన గురుగారు ఎవరికి తెలియదు, శిష్యుడు మాత్రం పాపులర్ ఆ రోజుల్లో. అక్బర్ పాలనది. తాన్సేన్ ఆయన మహానుభావుడు. ఆయన గానం చేస్తే కరిగిపోతాడు రాళ్ళు, కురిపిస్తాడు మేఘాలని, వెలిగిస్తాడు దీపాలని, మేఘమల్హార్ దీపక్ రాగాలతో. అలాంటి వాడు. ఆయన అనిపించింది అక్బర్కి ఒకసారి, స్వామి నీ పాట ఇంత గొప్పగా ఉంటే మీ గురువు పాట ఎలా ఉంటుందో ఆస్థానం పిలిపిస్తావని. ఏమనుకుంటున్నావు? ఆస్థానం పిలిపిస్తావు ఆయన్ని? మాలాగొచ్చి పాడ్డాయి ఆయన. నువ్వు వెళ్ళు కావాలంటే పాట కోసం, వెళ్ళి పాడమంటే పాడతాడా? ఆయన పాడినప్పుడు నువ్వు వినాలన్నాడు ఇక్కడ. అక్బర్ వచ్చాడా? సరే రెడీ, తంబురా శక్తి అయ్యి, ఇంకేం భక్తి అండి మొహం. ఆయన పాడినప్పుడు విను, ఆయన కోసం నువ్వు వెళ్ళు అంతే. అంటే సరే చిత్తం అన్నాడు. ఇలాంటి రాజలాంఛనాల దగ్గర తెల్లవు, మన ఇద్దరు సామాన్య వేషంలో వెళ్తాను. నేను అలాగే శిష్యుని కనుక ఆయన దగ్గర ఎప్పుడు సామాన్యుడినే. నీ దగ్గరకు వచ్చిన ఆస్థాన పండితుడు, ఆ పైన పాగా నేను తీసేస్తా. శిష్యుడు ఎలా వెళ్ళాలి గురువు దగ్గరికి? పాగాలు వేసుకొని సూట్లు వేసుకెళ్తాడా? నువ్వు నాలారా ఆయన పాదాల మీద పడదాం పద. ఇద్దరు వచ్చారు, పాదాల మీద పడ్డారు. ఆయన చూస్తున్నాడు. కొద్ది రోజులు వెయిట్ చేసాడు. అంత చక్రవర్తేనా ఇంకా పాడ్డే, ఎదురు చూడు లేకపోతే వెళ్ళిపో. కొద్ది రోజులు ఎదురు చూడగా ఆయన కృష్ణగానం చేస్తూనే పరవశించిపోయాడు. ఆహా, ఏమి తాదాత్మ్యం అనుభవించాడు. తిన్నగా వచ్చి పాదాల మీద పడిపోయాడు. ఇక్కడ ఎవరు నువ్వు? చక్రవర్తి అండి. అయితే ఏంటి? పాట వినాలని వచ్చాడు. విన్నాగా పో. స్వామి ఇంత గొప్పవారు, మీకు ఏదైనా చేస్తానండి చక్రవర్తి. నువ్వు చేసేది ఏమిటారు నాకు? వెళ్ళు. ఇంకా ఉన్నాడు. రెండో రోజు, స్వామి ఏదైనా చేస్తాను. ఏం చేస్తా? నాకు నా దగ్గర చాలా సంపద ఉంది. నీ ఎవడికి కావాలి సంపద? చూడండి ఏమిటి భక్తి, చూడండి ఇక్కడ. ఎవడికి కావాలి? స్వామి ఏదైనా చేస్తాను. అయితే ఒక పని చేయి, అక్కడ యమున స్నానఘట్టం ఉంది, దిగుతూ ఉంటే ఇటుకలు ఉన్నాయి, ఒక ఇటుక పక్కకు వచ్చేసింది, సెట్ చేసి వెళ్ళిపో అన్నాడు. అంత చక్రవర్తి అని చెప్పింది ఇసుక సెట్ చేయమేట.
ఏం చూసాడు? ఆయన చూపులో ఏ ప్రభావం ఉంది. కానీ అంత దుర్మార్గుడైన అక్బర్కి కూడా అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఇటుకే కదా సవరిద్దాన్ని వెళ్ళేటప్పటికి రత్నాలు తాపిన బంగారు ఇటుకలు కనబట్టాయి అక్కడ. ఇలాంటి వీటిగా నేను సంపదలు ఇస్తానన్నాను, నేను లెంపలేసుకుని వచ్చాడు. ఏమంటా ఇస్తావా సంపదలు అన్నాడు. నువ్వు అందులో చూపించిన ఒక ఇటుకపై ఉన్నటువంటి ఒక రత్నానికి సరిపోదయ్యా నా చక్రవర్తి సంపదలు, అహంకారం పోయిందని. అది బృందావనం అంటే. కంటితో చూడలేని రత్నవేదికలు ఎన్నో, కంటితో చూడలేని వృక్షాలు ఎన్నో, కంటితో చూడలేని నికుంజాలు ఎన్నో, నిర్మలమైన యమునా నది తరంగాలు వీచుతూ ఉంటే నిర్మలమైన ఆ సైకత పితర్దికల పైన అద్భుతమైన కల్పవృక్షాల నీడ, గోపికాగణ మధ్యంలో రాధాసమితిని కృష్ణస్వామిని దర్శించగలమా? అది నిత్య బృందావనం, అది ఇలా బృందావనం. అలాంటి బృందావనానికి నమస్కారం అంటున్నాడు ఇక్కడ. ప్రతి నవ నవకుంజం ప్రేమ పూరేణ పూర్ణ ప్రచురసురభిపుష్పై భూషయిత్వా క్రమేణ ప్రణయతి బత బృందా తత్ర లీలోత్సవయ్యా ప్రియగణవృత రాధా కృష్ణయోస్తాం ప్రపంచే తతో బృందావనం పుణ్యం బృందాదేవి సమాశ్రితం. ఇది పురాణ వాక్యం ఇప్పుడు చెప్తున్నటువంటిది. ఇంతకు ముందు చెప్పినది శ్రీల రూపగోస్వామి రచించిన స్తవావళి గ్రంథంలోది. ఇప్పుడు చెప్తున్నది మళ్ళీ పద్మపురాణంలోది. స్కంద పురాణంలో కూడా ఈ శ్లోకములు కనబడతాయి. బృందావనం, బృందాదేవి అక్కడ తపస్సు చేసినది. హరిణా అధిష్ఠితం తద్ధి బ్రహ్మరుద్రాది సేవితం. బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా ఇక్కడ ఉంటారు. బృందావనం సుగహనం. బృందావనంలోకి అంత తేలిగ్గా అడుగు పెట్టలేరు. అవునండి, కీకారణ్యం కాదండి. స్వామి అనుగ్రహం ఉంటే కానీ రాలేం కనుక ఇది సుగహనం, విశాలం, విస్తృతం, బహు మునీనామాశ్రమై పూర్ణం. మునుల ఆశ్రమాలు కొల్లలుగా ఇక్కడ ఉంటాయి. వన్య బృందా సంవితం యథా లక్ష్మీ ప్రియతమా సదా భక్తిపరాయణా యథా లక్ష్మీ ప్రియతమా గోవిందశ్చ ప్రియతమం తథా బృందావనం. లక్ష్మీదేవి విష్ణువుకి కృష్ణుడికి ఎంత ఇష్టమో బృందావనం అంత ఇష్టము. అందుకే స్వామి ఎప్పటికీ కూడా గోవులతో ఆడుకుంటుంటాడు ఇక్కడ. వత్సై వత్సతరీభిశ్చ సాకం క్రీడతి మాధవ బృందావనాంతర్గత సరామో బాలకేర్మృత. కొందరు యోగులకు సంధ్యా సమయంలో యమునా నదీ తీరం నుంచి ఆవులను తోలుతూ వస్తూ గోధువులు అంటుకున్న కృష్ణుడి దర్శనం ఇచ్చారండి. ఆ యోగుల పేర్లు అవన్నీ కూడా కనబడతాయి. అలాంటి దివ్యమైన అహో బృందావనం రమ్యం ఎత్ర గోవర్ధనో గిరి తత్ర తీర్థాన్యనేకాని విష్ణుదేవకృతానిచ్చ. ఒక్క గోవర్ధనగిరిని ఆలంబనం చేసుకుంటూ చుట్టూ లెక్కలేని తీర్థములు ఉన్నాయి. అహో బృందావనం. అంతే ఆశ్చర్యకరమైన ఆ బృందావనానికి నమస్కారము అంటూ వ్యాస భగవానుడు ఇన్ని పురాణాల్లో చెప్పిన వాక్యాలన్నీ ఒక్కచోట తెచ్చుకుని సాండిల్య భక్తి సూత్రాలు తప్ప మిగిలినవన్నీ మనం చెప్పుకున్నాం అని అనరు కదా. ఏమంటారు? ఇప్పటికే 12:15 అయితే మళ్ళీ అడిగిన తర్వాత సమాధానం చెప్తే కష్టం, టైం సరిపోదు. కాబట్టి ఇలాంటి బృందావనంలో ఉన్నామన్న స్పృహతో సాండిల్య భక్తి సూత్రాలు మనం వినాలి. అందులో ఏ భక్తి కృష్ణుని పొందిస్తుందో, ఎన్నో భక్తి వల్ల, పూజల వల్ల, పుణ్యాల వల్ల, భయగౌరవాలతో కూడిన ఈశ్వర జ్ఞానం వల్ల వచ్చిన భక్తి వల్ల ఏ భక్తి సిద్ధిస్తుందో ఆ భక్తి గురించి సాండిల్యుడు చెప్పాడు. జాగ్రత్తగా వినాల్సింది. జ్ఞానం వల్ల వచ్చిన భక్తితో కృష్ణుడు లభిస్తాడు. ఆ జ్ఞానం వల్ల వచ్చిన భక్తి ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. కానీ మనం సాధారణ విన్నాం కర్మ వల్ల భక్తి, భక్తి వల్ల జ్ఞానం. ఇది అలవాటైపోయింది మనకి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? జ్ఞానం వల్ల వచ్చిన భక్తి, భక్తి వల్ల వచ్చిన జ్ఞానం కాదుట. అది ఏదో తెలుసుకోవాలండి ఇక్కడ. భక్తి వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం మనకు ఫిక్స్ చేసేసాం, విన్నాం. గట్టిగా మనం కాదంటే పండితులు తిడతారు కూడా మనల్ని. జ్ఞానదేవ కైవల్యం, జ్ఞానదేవ కైవల్యం పా. భక్తులు, పాటల, పూజలు అయిపోయిన తర్వాత ఎప్పుడో చిత్తశుద్ధి వస్తుంది, అప్పుడు మా వేదాంత వాక్యాలు విని విముక్తి పొందుతారు. కాదు బాబు, అవన్నీ వినగా వచ్చిన జ్ఞానం వల్ల ఒక భక్తి ఏర్పడుతుంది. ఆ భక్తి పండితే ఈ భక్తి వస్తుంది, ఈ భక్తి వస్తే ఇదే ముక్తి పోవన్నాడు ఇక్కడ. అలాంటి భక్తి ఏదో ఇంకా ఆలోచించడం రేపు పొద్దుటి వరకు చివరి మాట చాలు. ఆ భక్తి ఏదో చెప్పడానికి సాండిల్య మహర్షి కూర్చున్నాడు. ఏ సాండిల్య మహర్షి గోచరం కాని బృందావన విలీలన్నీ వజ్రనాభుడికి బోధించాడో ఆ సాండిల్య మహర్షి రచించినటువంటి భక్తి శాస్త్రం సాండిల్య భక్తి సూత్రాలు. ఆ బృందావనంలో చెప్పుకునే సంకల్పము, సాధన ఇచ్చిన బృందాదేవికి, ఆ రాధాకృష్ణ పరబ్రహ్మమునకు, ఆ యుగళ కిశోరానికి ప్రణమిల్లుతూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే రాధే
రాధే కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ 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 రాధే కృష్ణ రాధే రాధే నేను ఇక్కడికి వచ్చే ముందు అడిగారు రాధామంత్రం ఇస్తారని. అయ్యా నీకు అమ్మవారి మంత్రం ఉంది కదా మళ్ళీ ఎందుకంటే కాదండి రాధామంత్రం ఎందుకు ఆ మంత్ర వ్యామోహం అంటే బీజాక్షరాలు హుంపట్లు కలిపితేనే మంత్రమా చెవులో చెప్తే మంత్రమా రాధ అనే 2 నామాలు మంత్రం కాదనుకుంటే ఏది మంత్రం కాదు తెలుసుకోండి. కృష్ణ అనే 2 నామాలు మంత్రం కాదనుకుంటే ఏది మంత్రం కాదు. కేవలం రాధా 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 అనే నామం ఇంకో మంత్రం వస్తే ఎక్కడ మర్చిపోతానని అదే జపించారు సిద్ధపురుషుడు. నా హృదయం నిండా నీ నామం నిండిపోవాలి ఏడ్చి పడుకుంటే రాధాదేవి వచ్చి గుండె మీద రాధే అని రాసి పెడిపోయిందండి ఈ చోట. అటువంటి చోటు ఇది ఇక్కడ. కనుక మరి ఉపదేశం మీకు నాకు కలిపి అమ్మవారి వాళ్ళు ఇచ్చారు రాధే కృష్ణ. అంతకు మించి ఏమున్నది ఇక్కడ? అది తప్ప మరేది అవసరం లేదు. అయితే చివరికి రాధే రాధే అని మాత్రం నిడుజాలు అన్నాం. ఎందుకన్నామో రేపు చూద్దాం. సర్వం శ్రీకృష్ణ చరణ అరవింద అర్పణమస్తు.